You guys can see us, right? And we have some problem here with the electricity in this floor. Some water damage. All right. Yeah. Now what else? All right. So yes. Last week we started in John 3, right? Again. ఓకే. పోయిన వారంలో మనం లాస్ట్ వీక్ క్లాస్‌లో యోహాను సువార్త 3వ అధ్యాయాన్ని మనం ప్రారంభించాము. I don't want to take again continuation. Again, remember, this is just like, I'm just giving you an exercise. So you should know, how to approach a passage. While we are going again, we have some other external things I had to talk to you about it. చూసారా మరి మీరు అందులో ఉన్న అబ్జర్వేషన్స్ లేక పరిశీలనలు మీ మట్టుకు మీరు చూడండి. నేను కొన్ని ఇక్కడ లేని కొన్ని విషయాలు లేదంటే ఎక్స్టర్నల్ విషయాలు చెప్పడానికి నేను మరి సమయాన్ని Okay. వెచ్చిస్తాను. So we took one event that happened in Jesus' lifetime. మరి యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు జరిగిన ఒక చిన్న సంఘటన మనం చదువుకుని ఉన్నాము. Okay. Did you guys get a chance to? Did anybody get a chance to study that remaining passage? ఎవరైనా యోహాను సువార్త 3వ అధ్యాయము మిగిలిన వచనాలు చదివారా ఈ వారంలో? ఎవరైనా చదివారా? ఎవరికైనా టైం దొరికిందా? నువ్వు అసలు చెప్పు ఉండాల్సింది, చదవండి, రాసుకోండి అని చెప్పు I mean, from now you will know. I mean, you will see John's psychoism because the real exercise starts. ఎవరు చదివినట్టు కనబడటం లేదు. ఓకే. All right. బిజీ. So మేబీ గణేష్ బిజీ. ఓకే. Today we'll again try to start one new subject, a new passage. Other thing now you'll just trying to make you guys understand how it is. So చూడండి, ఈ రోజు ఇంకొక వచన భాగాన్ని తీసుకుందాము. అలాగే కొన్ని అబ్జర్వేషన్స్, కొన్ని ఇంటర్ప్రిటేషన్ రూల్స్ అనుసరించి కొంచెం ఇంటర్ప్రిట్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. okay, guys, last week I didn't tell you. సో పోయిన వారం నేను మీకు చెప్పడం మర్చాను. Check the context. I mean, like, what does the words, the passage before this tells? I mean, like, what was that? John 2. What does John 2 say? సో చూడండి, మరి ఒక మాట మనము మరి ఎందుకో మనం ఓవర్లుక్ చేసాము. No, not overlook. I told you we are just starting. ఓకే. సో దాని సందర్భం చూడాలి ఒకసారి. ఈ యొక్క మరి అంటే సందర్భం అంటే ఇమిడియట్ కాంటెక్స్ట్ మనం చూసాము. నికోదేము వచ్చాడని రాత్రి. In John 2 Jesus did the miracle. అలాగే యోహాను సువార్త ఒక ముందు అధ్యాయంలో చూస్తే మరికొంత సందర్భం మనం చూడొచ్చు. 2వ అధ్యాయంలో యేసు ప్రభు ఒక అద్భుతాన్ని అక్కడ చేశాడు. And the second thing, when you look at it, in John it is a beginning. The cleansing of the temple happens like, immediately after the first miracle. I mean, I think Jesus cleansed the temple twice. యేసు ప్రభు వారు ఈ భూలోకంలో ఉన్న కాలంలో లేదంటే ఆయన పరిచర్య చేసిన దినాల్లో మరి దేవాలయాన్ని శుద్ధి చేయటం అనేది సుమారు 2 సార్లు చేసినట్టుగా మనకు లేఖనాలు చెప్తూ ఉన్నాయి. ఒక అద్భుతం జరిగింది. దాని వెంటనే మరి పస్కా పండుగ వచ్చేసిందంట. పస్కా పండుగ ముందు ఆయన not Pascha Pandaga. There is no Pascha Pandaga here. He didn't even pick anyone. ఓకే. చూడండి, అక్కడ దేవాలయాన్ని ఆ సమయంలో సమీపిస్తున్న సమయంలో అన్నట్టుగా రాయబడింది. ఓకే. ఎనివే 2:13-14 చూడండి, అక్కడ దేవాలయాన్ని శుద్ధి చేస్తున్నాడు. You see, got to understand. సో ఒక విషయం మనం అర్థం చేసుకోవాలండి. Nicodemus is a Pharisee. నికోదేమేమో పరిసయ్యుడు, a ruler. మరి అధికారి. And Jesus cleansed the temple. యేసు ప్రభువేమో దేవాలయాన్ని శుద్ధి చేస్తున్నాడు. Which means probably Nicodemus was there when he saw God's anger. చూడండి, బహుశా ఈ యొక్క దేవాలయాన్ని శుద్ధి చేసినప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క ఆవేశము యేసు ప్రభు యొక్క కోపాన్ని నికోదేము చూసినాడేమో. I mean, now while he was in Jerusalem at the Passover festival, this is like 2 Passover cleanings. ఓకే. చూసారా, ఇక్కడ 2వ అధ్యాయంలో 13లో చూడండి మీరు, ఆయన పస్కా పండుగ సమీపిస్తుండగా 2:23. అలాగే ఆయన పస్కా పండుగ సమయం యెరూషలేములో ఉండగా. ఓకే, 2 పస్కా పండుగలు కూర్చున్నట్టుగా ఇక్కడ So I mean, like, where is the second cleansing happening? One is before his death. One is immediately after the miracle. చూడండి, I mean, water to wine. సో ఈ యొక్క యోహాను సువార్త 2వ అధ్యాయంలో నీటిని ద్రాక్షరసంగా మార్చిన తర్వాత దేవాలయానికి వెళ్ళి దాన్ని శుద్ధి చేశాడు. అలాగే ఆయన మరి సిలువకు వెళ్ళక ముందు అన్నట్టుగా, మరి ఒక వారం 10 రోజుల ముందు అన్నట్టుగా అక్కడ కూడా ఒకసారి దేవాలయాన్ని శుద్ధి చేసినట్టుగా మనం చదువుతూ ఉన్నాం. Here guys, remember, I mean, అయితే ఒకటి విషయం గుర్తుంచుకోండి, ద్రాక్ష రసం we are saying. చూడండి, 2వ అధ్యాయంలో
ఆ యొక్క వివాహ విందులో ద్రాక్షారసం అయిపోయింది. What is Draksharasam, guys? Tell me now clearly. I mean, let us get to the facts. చూడండి ఈ యొక్క సో హియర్ ద్రాక్షారసం ఆర్ సమాధాన What ద్రాక్షారసం. does the Draksharasam say in the Bible? What does that ఓకే. mean? ఈ 2వ అధ్యాయంలో ద్రాక్షారసం అయిపోయింది. ఏవండీ వాళ్ళంతా తాగుతున్నారు. ఈ ద్రాక్షారసం ఏమై ఉండొచ్చు? మీరేమనుకుంటున్నారు చెప్పండి? Someone what you believe, not what somebody else మీరేమనుకుంటున్నారు చెప్పండి? believes. ఎవరో చెప్పింది కాదు. మీరేమనుకుంటున్నారు? ఈ ద్రాక్షారసం ఏంటి? అది ఒక మత్తు పానీయం. మత్తు పానీయము. ఓకే. హ్మ్. Anyone else? ఇంకెవరైనా చెప్తారండి? అది ద్రాక్ష పండ్లని ఫ్రెష్ గా పిండి తీసిన రసం అండి. ఆ యూదుల ఆచార ప్రకారం పెళ్లిళ్ళలో అది వాళ్ళు సప్లై చేస్తారనమాట. ఓకే. అది Okay. ఒక కష్టం. సార్ అది Okay. ఆల్కహాల్ లేని వైన్ సార్ అది. Alcohol, less wine? హ్మ్. లేని వైన్. Oh, okay, okay. All right. హ్మ్. Hmm. Okay. ఫ్రెష్ జ్యూస్ అన్నమాట. Alcohol, less wine, fresh juice, 0.2 ml alcohol, 0.3 ml alcohol. Come on, guys, come on. Let us. I just want to like just go through it. You know. Part of staple food, brother. Okay, yeah, it's staple food, brother. Yeah, okay. All right. Hey, welcome back, brother. I think you went to Dubai. Yes, brother. The trip was successful. Just I have returned on 27th, brother. Okay. Yeah. I know. Yeah. Probably we will see you guys in Guntur in a couple of weeks. Me and Pastor Niranjan. Yeah. So grape juice, less alcohol, staple food. Anything else? You see, again, let me ask you one thing, okay? Again, you know, I don't know the exact answer. I'm just try to seek your opinions. Okay. చూడండి ఇక్కడ హితమిద్ధంగా ఎవరో సమాధానం చెప్పలేము. మీ యొక్క అబ్జర్వేషన్స్ అడుగుతున్నాను. అలాగే నా అబ్జర్వేషన్ ఏంటో చెప్తాను. నేను అనుకున్నది ఏంటో చెప్తాను. I don't know. నేను అనుకున్నది ఏంటో చెప్తానేమో కానీ, but I'll try to ask. You know, I know. I mean, you know, let us. What is the problem if we say it is alcohol? చూడండి It is real wine. I Ah. mean, like, you know, Tirumala wine, Seven Hills wines, or Yedkonala wines, or whatever it is. సో అయితే ఏనా? ఇక్కడున్న వాక్యాన్ని బట్టి అన్నట్టుగా ఎవరైనా ఒకరు వచ్చేసి లేదా నేనే ఇది మామూలుగానే రోజువారీ ప్రజలు వాడే మద్యం అండి, ఆల్కహాల్ ఉందండి అని చెప్తే అందులో ఏమైనా ప్రాబ్లం ఉందా? I mean, why we are trying to defend? I mean, again, I'm not asking for people who spoke. The people who haven't spoken, యా you know, the people who spoke, I really appreciate them for their honesty and their willingness to answer. But So guys that who know the answer and chose not to answer it, I'm questioning you guys. చూడండి ఇంతవరకు జవాబు చెప్పిన వాడిని మేము అప్రిషియేట్ చేస్తూ ఉన్నాం. మీరు అనుకున్న అభిప్రాయం మీరు చెప్పారు, తప్పేం లేదు. సో ఇంకా మాట్లాడని వారు మాట్లాడాలని నేను అడుగుతున్నాను. సో ఒకవేళ అది నిజంగానే ఆల్కహాలు, ఫర్మెంటెడ్, పులిసిన ద్రాక్షారసము అనుకుంటే తప్పేమన్నా ఉందా? మనం ఎందుకు అది ఆల్కహాల్ లేనిది లేదంటే ఏదో మరి తాజా రసం అని ఎందుకు అనుకోవాలి? But we don't want to. I mean, I don't know. I'm just asking. I'm just trying to be a devil's advocate. Probably you have the right answer. బహుశా మీ I దగ్గర mean, సమాధానం ఉండొచ్చు. like one sister said it's just fresh grape juice, and another brother said doesn't have alcohol. Yeah. Do we have any scriptural reference to support that? మిగిలిన వారు చెప్పండి, చెప్పిన వారు కాదు. ఐ మీన్ సో కొంతమంది మరి ఒక మేడం గారు అన్నారు అది ఫ్రెష్ గ్రేప్ జ్యూస్ అన్నారు. మనకి ఎక్కడైనా వాక్యాధారం ఉన్నదా? ఇంకొకసారి అన్నారు అందులో ఆల్కహాల్ లేదండి అన్నారు. ఏదైనా వాక్యాధారాన్ని బట్టి మీరు మాట్లాడుతున్నారా? At least these two people have guts, and one brother says staple. But other guys, Yeah. you know, either you don't know it or you're choosing not to answer it. I చూడండి guess it is alcoholic because there is nowhere mentioned that it is non-alcoholic or something like that in the Bible. Okay, so one brother is saying it is alcoholic because there's no mention. ఓకే. That's an interesting thing. My question is so if it's not mentioned, so we have the right to tell it's alcoholic too? Yeah. ఓకే. సో రాయబడలేదు కాబట్టి ద్రాక్షరసం కాదన్నప్పుడు రాయబడలేదు కాబట్టి అది వైన్ అనుకోవచ్చా? Because there are a lot of circumstances like, people in Bible who drank this wine and became unconscious as well. So
taking that as reference, nowhere it is mentioned that it is non-alcoholic. So I definitely feel it is alcoholic. It's Okay. my opinion though. Yeah. Okay, well, I mean, everyone has a right to have their opinions. యా అందుకని And మిమ్మల్ని I మాట్లాడమనేదండి. appreciate you యా, guys మీరు asking. మాట్లాడితేనే మాకు పండుగ. Because someone really boldly came up and said, you know what, it is alcoholic because there are certain Bible instances where people got drunk. ఆ, అంటే మిగిలిన ద్రాక్షారసము అని మెన్షన్ చేయబడిన మిగిలిన భాగాల్లో అది తాగి మత్తులైనారని వేరే రిఫరెన్స్లు ఉన్నాయండి. కాబట్టి ఇది కూడా మత్తు కలిగించే రసమే అని ఒక ఆయన చెప్పారు ధైర్యంగా. థ్యాంక్ యూ అండి మీ అభిప్రాయాన్ని బట్టి. ఓకే. Yes, and as per the scriptures, adding to Brother Abhishek, when you see the Lord lifting and saying, "Take this and in remembrance of me, this is my blood." So probably previously we did not have water served; it was always bread and wine served. So it is alcoholic. Not we cannot tell that the percentage of alcohol is more or less, but it's alcoholic. Yeah. 1% or 0.5%. You don't know. But it could be a fresh wine. Yeah, fresh wine also has certain amount of alcohol in that. Because in those days they were always served with bread and wine. Nowhere it is said as wine, bread and water. Bread or something else, fish and water. Yeah. Having that understood, so there is wine which is having certain amount of alcohol. Yeah. Yeah. Thank you, sister. Yeah, fermented grape wine. The difference between. Yeah, okay, brother. So I mean, honestly, I'm not in a master of alcohols. I mean, whether I mean, you know, what percentage? Okay. Yeah. But- Okay. but- Anyway, Pastor గారు మీ ప్రశ్న బట్టి. yeah, brother. I mean, like, you know, కానీ దాని సంగతి కూడా పూర్తిగా తెలియదు. when we get even normal wine outside for now we are getting wine for the churches, Yeah. they also it clearly shows that it is non-alcoholic. It clearly shows, but again some bottles do have that percentage. yeah. Yes, So- sir. I mean, as a clarification for the people who are not in church ministries as a pastors, we don't serve wine. At least in Protestant churches, we produce. I mean, we Juice. give what is that called? Grape juice. Again, that is not a grape juice made by real grapes. It's a grape juice made by concentrates. It's like mostly artificial. Even the grape juice that we guys are drinking during communion is a artificial grape juice that is only with color and powder. Okay. సో అయితే మీరు ఎప్పుడైనా అంటే ఈ ప్రభు బల్ల ఇవి మీరు ఎప్పుడైనా మీరు తీసుకున్న వాళ్ళే మీరంతా, కానీ సర్వ్ చేయని వాళ్ళు, ఒక మినిస్ట్రీలో ఉండి దాన్ని సర్వ్ చేయని వాళ్ళు, దాన్ని ప్రిపేర్ చేయని వాళ్ళకి ఒక సూచన ఏమిటంటే, సో మనము వాడే యొక్క కమ్యూనియన్ వైన్ ఏదైతే ఉందో అది నాన్ ఆల్కహాలికే. అందులో అయితే ఏమి ఉండదు. ప్రొటెస్టెంట్ చర్చిలో ఎవరు కూడా ఆల్కహాల్ సంబంధితమైనది వాడరు. ఇంకొకటి ఏంటంటే అది ఆర్టిఫిషియల్ గ్రేప్ జ్యూస్ అండి. పౌడర్స్, Yes. కాన్సన్ట్రేషన్స్. You check the ingredients in the set. It will say సో 0.01% Yeah. grape juice. Yeah. Everything is water, and that too, the grape juice also made from chemicals. Okay, thank you So- for informing me. I don't know whatever it is, but yeah, because we take that small quantity, it will not going to affect your health or kidneys or liver or intestines so badly. అయితే షుగర్ సిరప్ అని కూడా అంటారు దాన్ని. That's what it is. ఓకే. ఓకే. కాబట్టి సో దానివల్ల ఈ షుగర్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం అవుతుందేమో కానీ మామూలు వాళ్ళకి ఏం I కాదండి. mean, this much of thing, Yeah. I don't think, you know. షుగర్ ఉన్న వాళ్ళకి కూడా కొంచెం క్వాంటిటీ కాబట్టి ఏం కాదట. నో ప్రాబ్లం. Okay, so just a disclaimer. Yeah, I mean, you disclaimer. know, Okay. okay. Where you see, well, we got to discuss this subject. I mean, I don't know whether when even if the New Testament survey, I don't think they should be using this one. Where this problem usually comes maybe under Christian ethics or systematic theology. I think again, remember, when you look at the context, it clearly says it is wine. చూడండి, ఈ యొక్క 2వ అధ్యాయం సందర్భంలో మరి ఇది మరి మత్తు కలిగించే రసమే I అనేటువంటి mean, it is. మరి ఇంకా అనుకోవాలి. ఇంక వేరే అవకాశం ఏం Was లేదు. Jesus drunkard? మరి యేసు ప్రభు మరి త్రాగి ఉన్నాడా? No, it does అట్లా not. అనడానికి It లేదు. doesn't say anywhere, and I don't think he ever drunk because he sticks to the scriptures very clear. I mean, like, you know, you should not
get drunk. చూడండి, ఆ యొక్క మత్తులు అవ్వద్దు అనే వాక్యాన్ని ఆయన పాటించాడని నేను అనుకుంటున్నాను. ఆయన తాగి మరి అట్లా మత్తుడయ్యాడని నేనైతే అనుకోవడం లేదు. You see verse 10, మరి 10వ వచనం 2:10. చూడండి. Everyone brings out the choice wine first and then the cheaper wine after the guests have had too much to drink. You have saved the best till now. I mean, hey, you know what? You know, 10వ వచనం చూస్తే, జనులు మత్తుగా ఉన్నప్పుడు మరి జబ్బు రసము పోయిను, ఇది వరకు నీవైతే మంచి రసాన్ని ఉంచుకున్నావు అని ఒక మాటలు ఉన్నాయి చూడండి. దాన్ని బట్టి ఏంటంటే ఇది తాగితే మత్తు వస్తుంది. అది దాని యొక్క లక్షణం అంతే. మనం ఏం the చేయలేం. best wine, probably, I mean, like, you know, the best wine according to the 2025 statistics, if you say it's champagne, that is like, you know, as a condensed form, I mean, purified form of wine, you know. But remember, guys, we are talking about Israel here, సో ఇక్కడ ఇశ్రాయేలు వారి యొక్క సంస్కృతిని గురించి మనం and we are మాట్లాడుతున్నాం. talking about 2000 years back. మరి 2000 సంవత్సరాల క్రితం ఉన్న సంగతుల గురించి They మాట్లాడుతున్నాం. didn't have water purification system. మరి వాళ్ళకప్పుడు శుద్ధ నీరు, శుద్ధ జలము, త్రాగునీరు లేదు. So the best way to have a purified water is to drink a purified grape juice, or grape juice is more healthier. I mean, in terms of no bacteria, no waterborne diseases. So water is more like a bottled water. I mean, wine is a bottled water for them, As a- even though, I mean, you know, it has alcohol. And చూడండి, because of alcohol, it kills all the other బ్యాక్టీరియా. pathogens in the water. సో మనం ఇప్పుడు ఎలాగైతే మరి మినరల్ వాటర్, క్లీన్ వాటర్, ఫిల్టర్డ్ వాటర్ అనుకుంటున్నామో, వాళ్ళకి అప్పుడు ఈ యొక్క ఉద్దేశాలు ఏమి లేవు కాబట్టి వాళ్ళకి సేఫెస్ట్ డ్రింకింగ్ ఆబ్జెక్ట్ ఏదైనా ఉందంటే అది యొక్క ద్రాక్షారసమే. అది కూడాను పులిసిన ద్రాక్షారసమే. అదే వారికి ఏమండి అందులో ఉన్న ఆ కొద్దిపాటి ఆల్కహాల్ శాతం ఏదైతే ఉందో అదే ఆ యొక్క వాటర్ బాన్ ఆ యొక్క క్రిములను, లేదంటే ఆ యొక్క సూక్ష్మ క్రిములను చంపేసేది. అది వారు తాగడానికి వారికి క్షేమంగా ఉండేది. అంతవరకు 2000 సంవత్సరాల క్రితం ఉన్న విషయము. ఇప్పుడు అట్లా. ఓకే. And the word that was used for the wine is the same word was used when Noah drank. చూడండి, ఇక్కడ మరి ద్రాక్షారసము అని ఏదైతే మాట వాడబడిందో యోహాను సువార్త 2వ అధ్యాయంలో, ఆదికాండము 11వ అధ్యాయంలో కూడా అన్నట్టుగా, లేదంటే 9, 10, 9వ అధ్యాయంలో అన్నట్టుగా నోవహు గారు ఏమంటే త్రాగింది కూడా ద్రాక్షారసం అని చెప్పబడింది. So, and he got drunk. మరి ఆయన మత్తుడైనాడు. So if it was pure grape juice, I don't think anybody would get drunk. If it was like a non-alcoholic grape juice, I don't think he would have been drunk. But again, I'm telling you, you guys are all grown up, so I don't have to give a disclaimer. Don't drink. కాబట్టి డోంట్ డ్రింక్ అని మనం మీకు చెప్పనక్కర్లేదు. మీకు అందరికి అది మరి మరి ఇంగితంగా, లేదంటే సహజంగానే తెలుసు. అయితే విషయం ఏంటంటే గ్రేప్ జ్యూస్ తాగి నోవహు గారు మత్తుడవలేదు, లేదంటే అది పులిసిన తర్వాత తాగి మత్తుడయ్యాడు అనేది మనందరికి తెలుసు. అలాగని చెప్పి ఇప్పుడు మేము ఆల్కహాల్ తీసుకుంటామండి అని మీరు అనడానికి లేదు. Okay. సో మీరంతా మెచ్యూరిటీ. Whoever drank in the Bible had a good ending, చూడండి, including Noah, including Lot. చూడండి, లోతు కావచ్చు, నోవహు కావచ్చు, ఎవరు జబ్బు రసం లేదంటే మంచి ద్రాక్షారసం, పులిసిన ద్రాక్షారసం తాగినా వాళ్ళ అంతాన్ని మీరు చూస్తే అది మంచిగా ముగించబడలేదు. ద్రాక్షారసం వెక్కిరింతల పాలు చేస్తుంది అండి. ఇవన్నీ కూడా మీకు తెలుసు. కాబట్టి డోంట్ గో టు దట్ సైడ్. ఓకే. Okay, so again, Yeah. we were supposed to come to John 3 and we are stuck in John 2. in the first చూడండి, part. So యోహాను I'm just giving you a disclaimer, okay? So it says wine, it says wine. I mean, that's what it is. And Jesus, so if you are not comfortable using the word in the church, you can say, and Jesus lifted the cup. చూడండి, ఓకే, లిఫ్టెడ్ ద కప్. ఓకే. సో ఆయన పాత్రని ఎత్తుకుని అని చెప్తారు కదా, అట్లానే చెప్పొచ్చు మర్మంగా. Yeah, I mean, don't use the word wine. I mean, Ah. Catholics use wine, I guess. That's what I heard. But I mean, you know. కొన్ని కేథలిక్ చర్చెస్ లో వాళ్ళు మామూలుగానే ఆల్కహాలిక్ వైన్ ని వారు వాడతారండి కమ్యూనియన్ కోసం. Because I never went to a Catholic communion service, so I don't know. I don't have the authority or ability to even tell whether it's wine or not. So I don't care. If they have given it, it's their choice. I mean, you know, before the Reformation, the Catholic priests used to get drunk, drinking the leftover communion. That's what Paul was even talking about, you know. Don't abuse the table. సో మీరు త్రాగి మత్తుల వద్దు, తిని మరి తిండిబోతుల వద్దని బురభూపాలను గురించి పౌలు గారు కూడా హెచ్చరించిన సంగతి మనం చూస్తాం. ఈ యొక్క మరి ఒక విషయం ఉందండి హిస్టరీలో, సంఘ పునరుద్ధరణ లేదంటే సంఘ సంస్కరణోద్యమంకి ముందు ఈ యొక్క కేథలిక్ గురువులందరూ ఏం చేసేవారంటే ఈ ప్రభు బలను సర్వ్ చేసిన తర్వాత మిగిలిపోయింది వాళ్ళే తాగేసి
ఆ రోజంతా మత్తుగా ఉండేవారట. అది What their belief is, history అది. you cannot throw the wine and the bread because that's the real flesh and blood. ఉమ్. So they used to consume, the Yeah. priests used to consume the leftovers. కాబట్టి వాళ్ళ నమ్మకము ఏమండి, వాళ్ళ నమ్మకం ఏంటంటే ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఈ రొట్టె నిజంగా యేసు శరీరం అవుతుంది, ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఈ ద్రాక్షరసం నిజంగా యేసు ప్రభు రక్తం అవుతుంది, కాబట్టి ఆయన నిజమైన శరీరాన్ని, ఆయన నిజమైన రక్తాన్ని మనం పారవేయకూడదు అని చెప్పేసి వాళ్ళే దాన్ని తినేస్తూ ఉండేవారు. So the abuse was like, if the priest knew that there were 100 people going to come to the church, కాబట్టి ఇక్కడ ఒక మరి దుష్ట అలవాటు జరిగింది ఏమిటంటే, ఒక 100 మంది వస్తారు ప్రార్థనకని తెలిసినప్పుడు the priest used to prepare for 120 people. మరి ఈ యొక్క యాజకుడు ఏం చేసేవాడంటే, ఈ యొక్క గురువు గారు 120 మందికి బల్లను సిద్ధపరిచేవాడు. So for 100, after 100 used to come, like around 85, 90 come, the remaining thing, they used to just sit there whole day and drink. చూసారా మరి, సో 100 అనుకున్నది 80కి వచ్చారు జనము, 80 మందికి ఇచ్చేశాడు. ఇంకా అదొక 20, మిగిలిన ఒక 20, 40 మందిది మిగిలింది. వాళ్ళ రోజంతా కూర్చుని తాగుతూ ఉండేవారట అప్పట్లో. And Luther didn't like it. Hey, you know what, you guys abuse this thing. కాబట్టి మార్టిన్ లూథర్ గారికి ఆ విషయాలు నచ్చలేదు. చూసి 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 విసికి, ఇది ఇట్లా కాదు, మీరు ఇట్లా చేయకూడదు, ప్రభు బలిని ఇట్లా మరి మీ యొక్క మరి మత్తు కొరకు వాడకూడదని ఆ యొక్క సంస్కరణ కోసం ఆయన కూడా ప్రయాసపడినాడు. Okay, too much of wine now. Let's come back. Okay, so after Jesus clears the temple, then Nicodemus comes. So then you got to see the frame of Nicodemus, how he is coming and approaching Jesus. కాబట్టి యేసు ప్రభు దగ్గరికి వచ్చిన నికోదేము యొక్క మనస్సులో ఏముందో మీరు చూడండి. మరి దేవాలయాన్ని శుద్ధి చేయడం అనేది ఆయనకి తెలిసింది, చూసి ఉండొచ్చు. ఆ తర్వాత వచ్చి ప్రభు దగ్గర ఆయన మాట్లాడుచున్నాడు. And before even he came, I think John didn't record all the miracles, because what Nicodemus says is, just for one miracle, I don't think anybody will come and say, you know what, nobody can do these things that you can perform. Like, for no one could perform the signs, signs, plural, in verse 3:2. Yes. చూసారా, అంటే యోహాను గారు యేసు ప్రభు చేసిన సూచక్రియలన్నీ రాసి ఉండకపోవచ్చును, కానీ నికోదేముకి అవన్నీ తెలిసినాయి. అందుకనే 3వ అధ్యాయము 2వ వచనం అంటున్నాడు, నీవు చేయుచున్న సూచక క్రియలు అని బహువచనంలో మాట్లాడుతున్నాడు. అంటే చాలా చేసి ఉండొచ్చు బహుశా. Jesus, we say, the first miracle Jesus did is water to wine. I mean, you know what? That's what John recorded, but John also recorded, like, the miracles that he did, books cannot contain. చూడండి, మనకి ఇది యేసు చేసిన మొదటి సూచక్రియ అని ద్రాక్షరసాన్ని నీళ్ళని ద్రాక్షరసంగా మార్చిన దాని నుంచి యోహాను రాశాడు. అదే యోహాను చివర్లో ఏం రాశాడు, ఇదిగో యేసు ప్రభు చేసిన సూచక్రియలు ఇంకా అనేక ఉన్నాయి, మరి వాటన్నిటిని రాయాలని సంకల్పిస్తే ఈ భూలోకమైనను చాలదని నాకు తోచుతున్నదని రాశాడు. అంటే దాని అర్థం చాలా చేసి ఉన్నాడు. The first miracle, water to wine, in chapter 3, he says nobody can perform the signs, not the sign. 2వ అధ్యాయంలోనేమో నీళ్ళని ద్రాక్షరసంగా మార్చాడు. అలాగే 3వ అధ్యాయంలో నికోదేము మాట్లాడుతూ, నీవెన్నో సూచక్రియలు చేసావు ప్రభు అని బహువచనంలో మాట్లాడుతున్నాడు. Okay, so we have to be careful when you are reading the Bible. కాబట్టి ఈ విషయాలు మరి మనం అవి ఇక్కడ రాయబడింది కదండి, ఇది మొదటి సూచక్రియ, ఇది 2వ సూచక్రియ అని రాయబడింది కదండి. అంటే ఆ యోహాన్ గారు ఆ లెక్కను ఒక విషయం వరకు చేశాడు, ఆ లెక్క వరకు మాత్రమే. As a matter of fact, for example, last week we had some class and Raj asked, what did we do last week? చూడండి, సో ఉదాహరణకు మనం ఈ రోజు చేసిందే చెప్పుకున్నాం. ఏంటంటే, సో మనం ఈ క్లాసు ప్రారంభంలో ఏమనుకున్నాము, పోయిన వారము మనం ఎంతవరకు చెప్పుకున్నాము ఒకసారి రివిజన్ చేసుకుందాం అని అడిగాము. Did everybody give exactly what we did, or you guys just gave the summary of what we did? మరి ఆ యొక్క మరి గంటన్నరలో మనం చేసుకున్నది మొత్తం పొసుగుచ్చినట్టు చెప్పారా, లేదంటే దాని యొక్క మరి సారాంశాన్ని చెప్పారా ఆ యొక్క రివ్యూలో? Silence is silver. సారాంశం చెప్పండి సార్. సమ్మరీ. ఓకే, థ్యాంక్ యూ. All right. యా. Okay. In certain times summary, certain times you give details, sometimes we give more, we ask for extra details and you guys explain it more. Okay. చూసారా, అందరూ వచ్చి ఒక సందర్భంలో సారాంశం చెప్పాలి, ఒక సందర్భంలో వివరం అంతా చెప్పాలి, ఎట్లా ఉంటుందండి విషయం. All right, now let us get to a different approach. How do we see a parable? చూడండి, ఇప్పుడు ఒక ఉపమానాన్ని ఎట్లా మనము అర్థ వివరణ చేసుకోవాలి అనేది వంటిది చూద్దాం. I need an honest answer. సో మీరు ఒక సమాధానం నాకు చెప్పాలండి, నిజాయితీ. Okay. Let us go to Luke 16. లూకా సువార్త 16వ అధ్యాయానికి వద్దాం.
Luke, very, very common passage, Luke 16:19 to 31. I will tell you what this thing is. చూడండి లూకాసు వార్త 16:19 నుండి 31 వచనాల్లో ఉన్న ఈ యొక్క Rich man and Lazarus. చూడండి ఈ యొక్క ఉపమానం ఏంటంటే ధనవంతుడు మరియు లాజరు అనేటువంటి ఉపమానాన్ని మీరు ఇప్పుడు చేయబోతున్నారు. Okay. You know what? Instead of this title, let me name it as Dead Rich Man and Dead Lazarus. చూడండి మృతుడైన ధనవంతుడు చచ్చిపోయిన లాజరు అని పెట్టుకోవాలి. Yeah. ఓకే. డెడ్ రిచ్ మ్యాన్ అండ్ లాజరస్. ఓకే. They're all dead. Both are dead, not alive, guys. మృతులైన ధనవంతుడు లాజరు ఇద్దరు చనిపోయారు కదా. ఓకే. Okay, now people tell me, at least like, you know, I will take two opinions. I mean, what is your personal opinion? What do you think this thing is about? ఈ యొక్క ఉపమానాన్ని గురించి ఒకళ్ళు లేక ఇద్దరు లేక ముగ్గురు లేక నలుగురు ఏం చెప్తారంటే మీరు ఈ ఉపమానాన్ని గురించి మీరు ఏమనుకుంటున్నారో Yeah. చెప్పండి. And one more thing. Okay, let me very clear, guys. Okay, ఇంకోటి ఏంటంటే I'm going to give you a disclaimer. ఇంకొక ముందే ఒక డిస్క్లైమర్ ఏంటంటే Yeah, I'm not going to give you a disclaimer. Go ahead. చెప్పండి ప్లీజ్. Let us see. I just want to hear. Have you heard this one, guys? Rich man and Lazarus. ఈ యొక్క ఉపమానము వివరణ చేయటం ప్రసంగించబడటం లేదంటే మీరు ఎవరికైనా చెప్పారా? విన్నారు కదా? ఎవరో కిరణ్ గారు విన్నారు. ఏం విన్నారు? Yeah. Yeah, guys. I mean, you know, you have to speak because, you know, if you wag your heads, we can't see you guys. తలలైతే Rich man- But at least, you know, brother Kiran is the only person I'm seeing enabled his video on now. Brother Anand is also there. You know what? I should also be like Pastor Venkatesh, you know, telling you guys to turn your videos on. Unless you turn it on, the music is not going to move. ఓకే. Rich man is projected as a proud, selfish, show off, and Lazarus as humble and you know, humble. Humble includes everything. On the other Okay. side, opposite of selfish, proud, and all that. Okay. Yeah. Thank you, sister. We'll get it. We'll get it. This is a very interesting ప్యారబుల్. ఓకే. parable that may either change your Christianity or your total change your opinion about how things work. అమ్మా చెప్పండి, చాలా మందికి అవకాశం ఉంది. ఓకే చెప్పండి. Guys, if you don't speak, probably your answer was the right answer and we wanted to get that point out. And later on, you will regret that, oh, only if I had told that. Anyone else? మీకు తెలిసినవి చెప్పండి ఈ ఉపమానం గురించి. దీంట్లో ధనవంతుడు రోజు కొత్త మన నార వస్త్రాలు ధరించుకొని బహుగా సుఖపడతా ఉన్నాడని రాసింది సార్. ఓకే. కానీ లాజర్ అయితే తనకున్న స్థితిలో ఏదైతే ఉందో ఆ స్థితిలోనే ఉన్నా కూడా ఆయన దేవుని ఎరిగి ఉన్నాడు అని తన భావం సార్. ఓకే. Okay, good. All right. ఒక అబ్జర్వేషన్ అయిపోయింది. Two observations. Yeah. ఓకే. I'll take one more observation and that's it. Yes, Sister Anusha. Here, the rich is Yeah, shown as brother an Avinash, example. just give 1 second. Let Yeah. Sister Anusha talk, then I'll come back. Sure, I'll sure. give you one more chance. I'll not stop you. Yeah, go ahead, Sister Anusha. సార్ ధనవంతులు పరలోక రాజ్యానికి చేరరు. అండ్ ఈ భూమి మీద ఎవరైతే సుఖపడతారో సంతోషపడతారో దేవుణ్ణి వదిలేసి వారికి నరకం ఉంటుంది అని. అండ్ భూమి మీద అంటే ఎవరైతే హంబుల్ గా ఉంటారో దేవుని దగ్గర వారు పరలోక రాజ్యం చేరుతారని ఈ కథ ద్వారా తెలుసుకుంటాం. Okay, sister, thank you. Brother Avinash, you are the last person. Yeah. Yeah, so according to the story, it is like, you know, the rich man is shown in this story as the unrighteous one and Lazarus as the righteous one. So some set of examples like how we need to be and how we shouldn't be. All right. Okay. Thank you. Yeah. Grace extended. One more person, if anybody wants to ask. Truly happiness. Pastor Nagin, you know what? You are the end, brother. Okay, we'll end with Pastor. Yeah, go ahead. యా అంటే నిజమైన సంతోషం క్రీస్తులో ఉంది, లోకములో లేదు Okay. అనేటువంటిది. సో ట్రూ హ్యాపీనెస్ అనేటువంటిది అంటే ధనవంతంలో ధనములో లేదు, అది పేదరికంలోనైనా ఏ స్థితిలో అయినా క్రీస్తులో ఉంటే సంతోషం ఉంటుంది అనేది ఒక కాన్సెప్ట్ ఆ ప్యాసేజ్ లో. All right. Okay. All right. Okay. Thank you. Thank you. Thank you all. Let us get into it.
చూడండి అందులో మనం వివరం చేసుకుందాం చూడండి. Okay, let me give you two controversies in this one. సో ఇందులో ముందే 2 విమర్శలు ఉన్నాయండి, విరుద్ధమైన విషయాలు ఉన్నాయి, అవి చెప్తా చూడండి. People say this is something that happened really. ఇది నిజమైన సంఘటన అని చెప్పేవారు ఉన్నారు. Some people say this thing are going to happen in the future. మరి కొంతమంది అంటున్నారు ఇది భవిష్యత్తులో జరుగుతుందని కూడా అంటున్నారు. Some people say just a parable. మరి కొంతమంది అంటారు ఇది ఉపమానం అండి, ఒక కథలాగా చెప్పారు ప్రభు అంటున్నారు. Some people say it is a story. మరి కొంతమంది అంటున్నారు ఇది ఒక కథ అండి, అల్లిన కథ. Some people say it is a parable story. మరి కొంతమంది అంటున్నారు కథే గాని ఒక ఉపమానము, ఒక నీతితో కూడిన కథ అని మరి కొంతమంది అంటున్నారు. Some people say these are something that will definitely happen. మరి కొంతమంది అంటారు this already happened and Jesus knew it. మరి ఇది జరుగుతుంది లేక ఇంకా జరిగిపోయింది యేసు ప్రభుకి తెలుసు అన్నట్టుగా కూడా మాట్లాడుతూ ఉన్నారు. No problem with all of any of these things. సో ఇట్లా చెప్పడంలో ఏదైనా సమస్య అనిపించిందా మీకు? Aren't we reading way too much between the things that we have never said? మరి యేసు ప్రభు చెప్పని విషయాల్లోంచి మరి మనం ఎక్కువ మాట్లాడుకుంటున్నట్టుగా ఏమైనా అనిపిస్తుందా? You know what? I'll give you 2 minutes. 2 నిమిషాలు సమయం ఇస్తా మీకు. Can you just go ahead and read from 19, please? మరి Or let us read from, you know what? Again, you will blame me. From 16, read all the way till, don't read the whole story. From 16 to 24. సో 16 నుండి 24 వచనాలు మీకు మీరు చదువుకోండి. 2 minutes మేము టైం ఇచ్చినాం. ఎవరు 16 to 24, just read it from your version. I mean, Telugu, English, whatever versions you guys have. 16 నుండి 24 వరకు మాత్రం ఈ 2 minutes లో మీరు చదవండి ఒక్కసారి. Just a general thing, what it is talking about. సో ఏమి దాని ఎక్కడ ఏమి అందులో ఏం మాట్లాడుతున్నారో చూడండి. You guys are done? Anybody or need? You read the whole thing, right? Yeah, Because yeah, I'm measuring your time as their time. Yeah, we did. I did. Anybody need some time? సో మీరు చదివాలని అనుకుంటున్నాము. ఇంకెవరికైనా ఇంకొక నిమిషం కావాలండి? చదివేస్తుంటారు కదా, ఎందుకంటే అది Guys, I'm not asking you a question. I'm just asking, like, you know, your personal opinion. సో చదివి ఉంటారని నమ్ముతున్నాము. ఓకే. Okay. All right. So, ఇప్పుడు చూడండి. anything changed? మీరు ఇప్పుడు చదివారు కదా, ఈ చదివిన తర్వాత మీకు ఏదైనా నూతన విషయం లేదంటే మీరు ఎంతవరకు అనుకున్న విషయాల్లో ఏదైనా మార్పు వచ్చిందా? Does it say it is a parable? సో ఇది ఒక ఉపమానం అని ఏమన్నా రాయబడిందా? Because usually the Bible quotes like, and Jesus told a parable. ఎందుకంటే మిగిలిన సందర్భాల్లో యేసు ప్రభు ఈ ఉపమానం చెప్పాడు అని మామూలుగా పరిచయాలు ప్రారంభమవుతాయి. Or it says Jesus explained the parable to the disciples. లేకపోతే ఈ ఉపమానాన్ని ఆయన తన శిష్యులకు వివరించాడని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ అట్లాంటిది ఏమైనా ఉందా? Can we say? Not a parable. It is not written as a parable here. Okay. ఓకే. అయితే అక్కడ ఆ మాట అయితే లేదు అంటున్నారు. ఒక ఉపమానం అని రాయబడలేదు అంటున్నారు. ఓకే. సార్ ఉపమానం రాయబడకపోయినా అక్కడ పేర్లు ఉంది సార్. పేర్లు లేకుండా ఉంది సార్ అది. What is that, brother? ఉపమానం అని రాయబడకపోయినా పేర్లు లేకుండా ఒక ధనవంతుడు ఒక లాజూర్ అనేవాడు అనేది చెప్పారు. అనగనగా అన్నట్టు ఉంది, అందుకని దాని పారబుల్. బట్ అనగనలో పేరు ఉంది కదా బ్రదర్, లాజరస్ అని ఉంది కదా.
అంటే ధనవంతుడు అని ఉంది. ధనవంతుడికి లేదు కానీ లాజరస్ పేరు ఉంది కదా, ఎలైజర్ ఆర్ లాజరస్. ఎలైజర్ ఇస్ హీబ్రూ ఫార్మ్ ఆఫ్ లాజరస్ ఇన్ న్యూ టెస్ట్మెంట్. ఇరువురి అభిప్రాయాలను తెలియపరుస్తుంది కనుక అభిప్రాయాలు మాత్రమే తీసుకోవాలి సార్ అక్కడ. ఓకే. And one more thing is, it is also mentioned that Abraham is also mentioned there. So it is a true event that happened. Okay. All right. So it's a true event because Abraham and Lazarus is mentioned. Yeah, the conversation what happened between them, it's just not an illustration, but it's a true event that happened. True event that happened or happening. Okay, happened. Okay, yours is past tense. Brother Joseph is saying it is a parable, even though Lazarus and Abraham are mentioned, the names of real people. ఓకే. Okay. టూ అబ్జర్వేషన్స్, రెండు Observations, yeah. Two different observations, which is good. Yeah. ఇంకా అక్కడ కాంటెక్స్ట్ చూస్తాడండి, అక్కడ దేవుని గురించి సిరి గురించి చెప్తూ అక్కడ ధనాపేక్ష గల పరిచయాలు అందరూ ఉంటే ఆ సందర్భంలో ఆయన చెప్తూ ఈ ధనవంతుడు లాజరు గురించి చెప్పారు. అంటే ధనాన్ని ప్రేమించే వాళ్ళు దేవుని సన్నిధికి వెళ్ళలేరు, సిరిని నమ్ముకోకూడదు అని ఆ సందర్భంలో అక్కడ ఉన్న ఆ పరిచయాలు అనమాట, ధనాపేక్ష గల పరిచయాలు అని ఉంటది అక్కడ. వాళ్ళతో చెప్తూ ఈ ఇన్సిడెంట్ చెప్పారనమాట. అంటే ధనవంతుడు అయిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు నిజమైన దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న ధనవంతులు ఉన్నారు బైబిల్లో చాలా మంది. అబ్రహాం అని అలా కాకుండా ఓన్లీ ధనం మీదే పెట్టుకొని చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా గమనించకుండా తన వాకిట పడి ఉన్న లాజరు నమ్ముతాను కానీ ఇది నిజమైన కథ ఆర్ పారబల్లా, లేకపోతే జరిగిందా, లేకపోతే జరగబోయేదా? జరిగింది. దేవుడు యేసుక్రీస్తు చెప్పినది కదా, ఇది జరిగిందే. యేసు ప్రభు చెప్పారని నమ్ముతున్నా కానీ యేసు ప్రభు చెప్పింది జరిగిందా, జరగబోయేదా, అసలు జరగదా? ఇది చిన్న పారబులా. ఎందుకంటే అక్కడ ధనవంతుడు చెప్తూ నాకు 5 సహోదరులు ఉన్నారు అని చెప్పారంటే నిజంగా జరిగిందే అనమాట. ఆ 5కైనా కనీసం చెప్తే వాళ్ళు బాగుపడతారు, ఇక్కడ రారు అని చెప్తా ఉంటారు ధనవంతుడు. You have the right. You are right. I guess you are right. Some people have said they are right. అంటే నా ఒపీనియన్ అది. No. I'm not. Again, there are books on this one that are bigger than Bible only for this passage, and all of them are right. So we have to pick one. Okay. సో వేరు అభిప్రాయాలు ఉన్నాయండి. ఈ యొక్క స్టోరీ మీద చాలా పెద్ద పుస్తకాలు రాయబడ్డాయి. Guys, and again, I'm not defending you guys, or I'm not offending you guys. I'm just trying to get your feelings out. So one second, brother. Yeah, brother. Go Sorry, ahead. 1 second. This is is this a parable or a story is immaterial, but the essence of the passage is the riches of one person should be used with love and concern, and share with the poor and needy in this world. Yeah, brother. I'm not asking the gist of it. We'll come to that. But the whole question is, when we approach this thing, how are we approaching it? Are we approaching it as a story or a parable or a life lesson or event that happened or event that is going to happen? ఓకే, మీరు ఆ ఉద్దేశాన్ని చెప్తున్నారు, వివరము మేము కాదంటం లేదు. You see, the reason why I am saying this is a major issue is not like, again, you see, we had to understand. I'm not, honestly, personally here, I'm not worried about the ending. This is the only parable. I'm not worried about the ending. చూడండి, ఈ ఉపమానంలో నిజంగా నన్ను అడిగితే, లేదంటే ఈ యొక్క కథలో నిజంగా నన్ను అడిగితే, ఇందులో ముగింపు ఎలా ఉందో దాని గురించి నాకు because we all know, it's a very simple ending, is such a simple one. We don't even need an explanation for it. దాని ముగింపు చాలా మరి సులభంగానే ఉన్నది, దానికి వివరం మనకి అక్కర్లేదు. But the problem అయితే సమస్య అంతా ఎక్కడ is in the details in the parable. ఆ యొక్క మరి ఈ యొక్క సంఘటనలో లేదంటే ఈ యొక్క ఉపమానంలో వివరించబడిన వివరాల గురించి సమస్య వస్తుంది. The issue comes in. అయితే సమస్య ఏంటంటే, లేదంటే విషయం ఏమిటంటే, is when we are dead, will we go to heaven or angels will come and take us? కాబట్టి ఇక్కడ చాలా మంది ఏమంటారంటే, ఇక్కడ ఆ వ్యక్తి దేవదూతల చేత కొనుక్కోబడ్డాడని రాయబడింది కాబట్టి కొంతమంది ఏమంటారంటే, మనం చనిపోయినప్పుడు మనమే వెళ్తామా లేకపోతే దేవదూతలు వచ్చి మనల్ని తీసుకుని వెళ్తారా అని కూడా అడుగుతారు. ఓకే ఓకే అమ్మా.
Angels will come and take. Yeah, After that. angels will come. Yeah, angels will come and take us based on this parable. ఓకే. సో ఈ యొక్క ఉపమానాన్ని అనుసరించి చూస్తే మరి చనిపోయిన తర్వాత దేవదూతలు వచ్చి మనల్ని తీసుకుని వెళ్తారని చెప్పొచ్చు. I'm fine with it. దాని అంతవరకు బాగానే ఉంది. Okay, but my problem again comes in is, అయితే నాకున్న సమస్య లేదంటే నాకు ఎక్కడ కొంచెం ఇబ్బంది కలుగుతుందంటే, when Stephen was stoned to death, మరి స్టెఫను రాళ్లతో కొట్టి చంపబడ్డాడు కదా, who did he see? మరి ఎవరిని చూశాడు ఆయన? దేవదూతలు. అమ్మా, జీసస్ ని కుడిపార్శ్వం ముందు కూర్చున్నాడు తండ్రి And what does Stephen say? మరి స్టెఫన్ ఏమంటున్నాడు అక్కడ? ఆయన డైలాగులు ఏంటి అక్కడ? ఆయన ఏం మాట్లాడాడు? దేవుని కుడిపార్శ్వం కూర్చున్న యేసుని చూస్తున్నాను. ఓకే, ఇంకా చెప్పండి. చూశారు, చూసి కొన్ని మాటలు Then he జరిగాయి. said something. Right? వీరేమి చేయించున్నారో వీరికి తెలియదు కనుక క్షమించండి అని ప్రేయర్ చేశాడు. ఓకే, వీళ్ళు ఏం చేస్తున్నారా? ఇంకా ముందుకు వెళ్ళండి పాస్టర్ గారు, ఇంకొంచెం ముందుకు. ఓకే, తండ్రిని ఆత్మను చేతికి అప్పగిస్తున్నానని, తండ్రి నీ ఆత్మ నా చేతికి అప్పగిస్తున్నాను. అప్పగిస్తున్నాను. The angels come there and take it. మరి దేవదూతలు వచ్చాయని తీసుకెళ్ళినట్టు మనం I mean, it was an intermediary when No. we left body, when we are going to Christ. Is there an intermediary? Okay, it's our responsibility now. We have to take that and give it to you. సో మధ్యవర్తులు ఏమైనా వచ్చి ఉంటారా? దేవదూతలు లాంటి వాళ్ళు వచ్చి ప్రభువుకు మనల్ని అప్పగిస్తారా? అట్లాంటిది ఏమైనా ఉందా అక్కడ? నో. ఓకే. Okay, చూడండి. take that one. Yeah. Guys, again, I'm telling you, this passage can be used for anything. And secondly, okay, now the So question again. I'm going to only ask you questions, because you ask more questions, you'll get more answers. If you don't ask questions, you'll not get any answer at all. చూడండి, Okay. ప్రశ్న జవాబుల రీతిలో మనం నేర్చుకోబోతున్నాం. మీరు ప్రశ్నలు అడగండి, నేను చెప్తా ఉంటాను అన్నట్టుగా. You see, in సరే, examinations, the teacher gives you questions so that you can answer. She doesn't give వన్ you డౌట్ బ్రదర్, Yeah, brother. వన్ డౌట్. మోషే చనిపోయినప్పుడు దేవదూతలు తనని బరియల్ చేశారని ఉంది కదా. Devadutala, So, మరి అది ఎలా- God buried with his hands God and buried. Yeah, God ఓకే. buried. So Devadutalu are no. అవుట్ ఆఫ్ సిలబస్. I mean, they are like, brother. I mean, చూడండి, probably God might have used the assistance of angels digging the grave. I don't know. Again, this is all speculation. I mean, it is. Again, we have to take it as a figurative language. Like, anthropomorphism is like, we have to apply that. God doesn't have hands and legs and ears the way we see it. He's spirit. He may have it, but he has it in the form of Jesus Christ that we know of now. But when Moses was there, God didn't reveal himself as when he revealed himself as man in certain instances. We'll come back to that one. But he didn't have an incarnate body. Okay. చూడండి అక్కడ So, share చేసి assuming. లాస్ట్ డౌట్ బ్రదర్. హానోక్, వాట్ అబౌట్ హానోక్? He walked. He went up. He went up. Did angels honor him? I mean, like, hey, come on, honor. But again, he didn't die. సో హానోక్ విషయంలో అంటే He didn't die, right? విషయం Now the question is, ఏంటంటే, when these fellows didn't die, విషయం there is no ఏంటంటే, question of dead taking. And again, ఈ ప్యారబుల్ ని వాడి చాలా విషయాలు చెప్తున్నారు, నిజం అన్నట్టుగా చెప్తున్నారు. అది మన సమస్య. సో ఇక్కడ దేవదూతలు తీసుకుని పోయారు, మీరు అన్నట్టుగా మరి దేవుడు మోషేని సమాధి చేసినప్పుడు మరి వచ్చారు కదా అన్నట్టుగా ఉంటుంది. కానీ ప్యారబుల్ వరకే ఉంచితే మంచిది. చూద్దాము ఏం జరుగుతుంది. well, I mean, you know what? Now that we are on this one. ఓకే, ఈ మాట మీరు ఇంకా పొడిగించారు కాబట్టి, Okay, I just want to. చర్చిస్తున్నాం కాబట్టి. 222. Okay, is this one in which one? It will be 121. What's the matter? Oh, it's not is in which one? Okay. Okay, no. 23. Yeah. I mean, no. I mean, this one, right? Yeah. Okay. We will come to that one. Okay. All right. I don't think I should be taking it because we are just in the subject of this one. Okay. Angels come and take the body or not? I don't know, but I'm more confident
that it will be in a twinkle of an eye. చూడండి, దేవదూతలు వచ్చి తీసుకెళ్తారా లేదా అనేది నాకు సమస్య కాదు. అయితే మనము ఒక కనురెప్పపాటులో మార్పు నొందుతాం చనిపోయినప్పుడు It's అన్నమాట. like, it's in absent with the body, present with the Lord. I mean, like, it's like, it's just a twinkle of an eye, it happens. I don't think, we will go from time to no time. చూసారా అక్కడ ఎలా ఉంటుందంటే అండి, ఇప్పుడు మనం కాలంలో బ్రతుకుతున్నాము. కాలము అనే యొక్క చట్రంలో కన్ను మూస్తే అనంత కాలంలోనికి, అనంత లోకంలోనికి అన్నట్టుగా, లేదంటే ప్రభు దగ్గర నిత్య జీవంలోనికి, అక్కడ సమయం లేని ప్రదేశానికి మనం Okay, వెళ్ళిపోతాం. it is not like, angels are going towards 99 degrees east, towards north, towards Mars, or towards Jupiter, or towards Neptune. We don't know. చూడండి, దేవదూతలు మరి ఆ యొక్క అక్షాంశాలు, రేఖాంశాలను అనుసరించి మార్స్ వైపు, భూమి వైపు వస్తున్నారు, తిరుగుతున్నారు. ఈ విషయాలు నేనేం పట్టించుకోదలుచుకోలేదు. You see, our imagination, again, I mean, ఇక్కడ honestly, I also imagined the same one for a very long time. I mean, it's like, oh, after we die, probably we'll leave this earth, we'll go towards International Space Station, probably we'll skip that International Space Station, and somewhere up in the galaxies, cross the Milky Way, there it is, the celestial city, and we are entering. పరలోక పట్టణము చనిపోతే ఇదిగో ఈ ఆకాశం గుండా దాటుకుని ఏమండి ఆ ఆకాశాల మధ్యకి ఇంతలా వెళ్ళిపోతూ అక్కడెక్కడికో ISS ఉంటుంది, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉంటుంది, దాని పక్క నుంచి వెళ్ళిపోతూ ఆ పైన పాలపుంతలు, ఈ యొక్క నక్షత్ర రాశులు అన్నిటికి పైగా అక్కడ ఉంటుంది పరలోక Yeah, it is all like, I mean, it's like Superman taking me, grabbing it, woo, and angels, 2 angels are flying, and I mean, for heavy people, 4 angels have to come. For me, I think 1 angel should be fine, 1 heavy guy should be enough. Okay, we don't know, guys, అట్లా నేను కూడా అనుకున్నానండి. అంత దూరానికి దేవతలు పట్టుకుని వెళ్తారేమో అండి, కొంచెం లావు ఉన్న వారికి అయితే 4 వస్తారేమో, నాలాంటి సన్న వాడికి అయితే 2 వస్తారేమో అని అనుకునేవాడిని నేను కూడా. but I don't think I will do that. మరి అయితే అలాగే జరుగుతుందని మరి మిద్దంగా మనం చెప్పడానికి లేదు. And remember, guys, ఒకటి విషయం గుర్తుంచుకోండి, this is going to blow your mind. మరి ఈ మాట చెప్తే మీరు ఇంకా ఆలోచనలో పడతారు. Souls don't have weight. చూడండి, ఈ యొక్క ఆత్మలు ఉన్నాయి చూడండి, మనిషి చనిపోయినాక బయటకు వెళ్ళి ఆత్మ చూడండి, దానికి ఏమి బరువు ఉండదు. It's like, nobody has to come and take, what I'm going to lift you. They're not taking our physical body. సో భౌతిక శరీరం ఇక్కడే విడిచిపెట్టబడుతుంది, దానికి బరువు ఉంటుంది తప్ప నీలోంచి వెడలిపోయిన ఆత్మకు బరువు ఏమి లేదు. దాన్ని దేవదూతలు Okay, మోసుకెళ్ళాల్సిన it అవసరం doesn't లేదు. need to. They don't need to carry. I mean, we are still in the worldly thing and trying to say, okay, after we are dead, our body will be taken. Our body will never be taken. Our body will be here until we return. And when Christ comes, our body will be united. That's a different story. We're not going to get into eschatology right now. చూసారా, మరి అంత్యకాల శాస్త్రంలో చెప్పినట్టుగా మన శరీరంలో అయితే ఇక్కడే విడిచిపెట్టబడతాయి. ప్రభు యొక్క మరి ఆ యొక్క రెండవ రాకడలో మరలా మన ఆత్మలు వచ్చి మన శరీరంతో కలుస్తాయి అనేటువంటిది మనం ఆ యొక్క శాస్త్రంలో నేర్చుకుంటున్నాం. అప్పటి ఆ విషయాలకి నేను పోవడం లేదు. You కానీ see, God always refers spirit as wind. మరి చూసారా, ఈ యొక్క ఆత్మ ఎప్పుడు కూడా ఒక గాలిలాగా పోల్చబడుతూ ఉన్నది. It may have a body. I don't know. I mean, But we can't see a wind, so we don't know. I mean, certain physics and I don't know. I don't know how to define it. చూడండి, ఆత్మను ఎలా వర్ణిస్తాం మనం? రూపం లేనిది కదా. గాలిని ఏమైనా వర్ణించగలుగుతున్నాం కానీ చూడగలుగుతున్నామా? గాలికి బరువు ఉందని నిరూపిస్తారు. ఆత్మ కూడా ఉంటాడదేమో బహుశా, ఈ విషయాలు మనకు But తెలియదు. let me tell you one thing. guys. అయితే ఒకటే విషయం అక్కడ స్పష్టమండి, అదేంటంటే We don't have to seek Christ after we dead. చూసారా, చనిపోయిన తర్వాత ఇక ప్రభువును మనం వెతకాల్సిన పని లేదు. Because he will be there when you are there. మరి నీవు ఎప్పుడైతే కన్ను మోస్తావో అన్నట్టుగా, లేదంటే నేను ఎప్పుడైతే కన్ను మోస్తాను అన్నట్టుగా మనం ఇక ప్రభు సన్నిధానంలో ఉంటాము. అప్పుడు ఇక ఆయన కొరకు వెతుకులాడవలసిన అవసరం లేదు. As an encouragement for you, మరి మీ అందరికి ప్రోత్సాహకరంగా let us go to a little bit of devotion here. I'm not going to go into much into details, but Mari, at least yeah. to clear your Yeah. thoughts of the people who have lost. ఈ ఉదయకాలము మనము మద్యంతో ప్రారంభించాము, ఆత్మల దగ్గరకు వచ్చాము. మీకు మరి ఉపశమనం కొరకు ఒక డివోషన్ ఉందో చూడండి. Okay, let's go to Psalms 23. ఒక్కసారి కీర్తన 23 తీసుకోండి. This, if nothing supports you, this will be something that will give you relief for your rest of your life until you meet Christ. కాబట్టి మీరు ప్రభువును కలుసుకునేంత వరకు ఈ లోకంలో ఏది మీకు అనుకూలంగా లేకపోయినా కనీసం ఈ వాక్యాల ద్వారా ఆదరణ మీరు Only these 4 verses, not much. మరి 4 వచనాలు మాత్రమే ఉన్నాయి. ఆ 4 వచనాలు మనం ఎంతగానో Raj, can ఆదరిస్తాయి. you read it please? 1 to 4 please. Just Yes. listen to Raj when he starts. మరి చూడండి, మొదటి నుంచి 4 వచనాలు. 23వ కీర్తన. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు.
పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నాభమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. Such a common passage, we read it, we memorize it, kids tell it, Sunday school competitions. కాబట్టి ఎంతో రోజువారీ మనం చదువుకునేది జ్ఞాపకం చేసుకుంటాం. పిల్లలు కంఠతం చేస్తారు అండి, అవసరమైతే మరి అవుట్ ఆఫ్ మెమరీ లేదంటే జ్ఞాపకార్థంగా మరి కంఠతంగా చెప్తూ ఉంటారు. You might have preached it. మరి బహుశా మీలో ఎవరైనా దీని గురించి ప్రసంగించి కూడా ఉండవచ్చు. You see, the psalmist says, మరి ఇక్కడ కీర్తనకారుడు అంటున్నది he ఏంటంటే, calls the Lord is my shepherd, నా కాపరిని అంటున్నాడు. I shall not lack anything. That's okay, different story. మరి నాకు లేమి కలగదు అంటున్నాడు. ప్రభువే నాకు చాలు In అంటున్నాడు. verse 2, he refers to him as a యా he doesn't call, I mean, he as a second person. చూడండి, ఆయన అని పిలుస్తున్నాడు. Okay, in verse 2, he makes me lie down, మరి he leads me, నన్ను సేద తీరుస్తాడు, నన్ను నడిపిస్తాడు అంటున్నాడు. చూడండి, he refreshes my soul, మరి నా ప్రాణానికి ఆయన సేద తీరుస్తాడు, he guides me. నన్ను నడిపిస్తాడు. Okay, now verse 4, 4వ వచనంలో చూడండి, even though I walk ఉమ్, through the valley, valley- darkest valley, that's like the death, that's what he's talking about. చూడండి, గాఢాంధకారపు లోయ అంటే మరణము అనేటువంటిది మరి అక్కడ సంభవం అన్నమాట. The darkest valley in Hebrew culture means the valley of death. గాఢాంధకారపు లోయ అని మన తెలుగులో ఏదైతే రాయబడిందో దానికి హీబ్రూ సమానం ఏమిటంటే ఏమంటే మరణము అనే దాన్ని వాళ్ళు అట్లా అంటున్నారు. And he says, I fear no evil. మరి నేను ఏ అపాయమునకు భయపడను. ఎక్కడ? Now see the continuation. That's the most interesting thing. చూడండి, తర్వాత ఉన్న మాట కూడా మీరు గమనించుకోవచ్చు. He doesn't say he is with me. మరి చూడండి, అక్కడ 2వ వచనంలో చెప్పినట్టుగా ఆయన నాతో ఉంటాడు అంటలేదు. మరి You know what he changes? మరి He says, ఆయన instead of అంటున్నాడు, he says, you are with me. నీవు నాతో కూడా ఉన్నావు. See that in the beginning when we are on this earth, you know, it is he is with us, he is with us, he is with us, he is doing it, he is doing it. But when we are entering to the valley of death, there is no more he, it is you. చూసారా, మరి అక్కడ గమనించగలిగితే ఈ లోకంలో మనం జీవంతో ఉన్నప్పుడు ఆయన ఉన్నాడు, ఆయన చేస్తున్నాడు, ఆయన నడిపిస్తున్నాడు, ఆయన సేద తీరుస్తున్నాడు అంటున్నాం. అయితే ఈ యొక్క మరణపు లోయలో గుండా వెళుతున్నప్పుడు ఇంకా ఆయన లేదు, ఇక నేను అంటున్నాడు, It's like, ఉన్నావు, you are with me. Then you know, నాకు see, తోడున్నావు. the psalmist is changing the audience. He's not telling to the people, you know, people, this is what it is, this is what it is. But when we are in heaven, he's telling God, you are with me. He's telling it to God. చూసారా, ఇంకా గాఢాంధకారపు లోయ దాటితే ఎవరున్నారు? ఇక దేవుడే కదా, దేవుడితోనే మాట్లాడుతున్నాడు. I mean, he's not talking to anyone else. I mean, మరి you know, మిగిలిన వారు ఎవరు his separation, he separated himself from the world. I mean, he said, లోకం నుండి వేరైపోయాడు. while even though I walk through the valley of death, I fear no evil because you are with me. చూడండి, నీవు నాకు తోడై ఉన్నావు కాబట్టి ఇక దేవుడితోనే మాట్లాడుతున్నాడు. 4వ వచనం నుంచి అన్నట్టుగా గాఢాంధకారపు లోయ అంటే మరణము సంభవం గుండా నేను వెళ్తున్నప్పుడు ఇక లోకము కాదు, నీవు ఆయన అన్నావు, ఇక నీవు నాతో ఉన్నావు, నేను నీతో మాట్లాడతాను అన్నట్టుగా ఒక ఉద్దేశం. You see, again he's talking about, you prepare a table before me in the presence of my enemies, you anoint me with my head, surely your goodness and love will follow me all the days of my life, and I will dwell in the house of the Lord. But again, remember guys, you know, I mean, after when death comes, it is Christ presence. చూసారా, మరణం అనేది క్రీస్తుకు మనల్ని సమీపం చేస్తుంది, క్రీస్తు సముఖంలోనికి మనం వెళ్ళిపోతున్నాము. Okay, that is the assurance we should have it. I mean, like, you know, మనము మరణించిన తర్వాత ఎవరో మోసుకొని పోతారు, తీసుకొని పోతారు కాదు, ఇక మన మట్టుకు మనం ఉన్నట్టుగా ప్రభు సన్నిధానంలోనికి మనం వెళ్ళిపోతున్నాము. death is not the end, it is the beginning. చూసారా, క్రైస్తవులుగా మనకు పిల్లరా మరణము తర్వాతే అసలు శిశలో ప్రారంభాలు జరుగుతాయి. I mean, we have the Holy Spirit with us, that's a different story. But again, once we die, we are in the presence of the Lord, and God is going to take care of it from there. I mean, you know what? So don't worry whether you don't know the directions of heaven and hell. I mean, hell, probably somebody will guide you. Heaven, Christ will come and guide you. కాబట్టి ఈ యొక్క పరలోకానికి వెళ్ళాలా, ఈ స్పేస్ స్టేషన్ దాటాలా, ఏ అక్షాంశంలో వెళ్ళాలి, ఈ యొక్క వర్రీస్ అని మీకు అవసరం లేదు. ప్రభువే మనతో ఉండి మనల్ని నడిపిస్తాడు ఆ మార్గంలో అన్నట్టు. Okay, those who have passed away before us, మరి మన ముందు మరి ప్రభు సన్నిధికి చేరిన వారి విషయంలో
when they left this earth, the moment they left this earth, they were in the presence of the Lord and God greeted them. He said, చూసారా? welcome to my house. చూడండి, మీ ఇంటికి స్వాగతం లేక నా ఇంట్లోనికి స్వాగతం అని ప్రభు వారిని చేర్చుకున్నాడు. వారు ఇక్కడ కన్ను మూయగానే ప్రభు సముఖంలో వారు చేరినారు. వారి విషయంలో మనం Okay. బాధపడనక్కర్లేదు. I mean, all this while it was my house, from now it is our house. That's what God will say. చూడండి, ఎంతవరకు ఇది నేను నా ఇల్లు అన్నాను, ఇప్పుడు మన ఇల్లు అంటాడు ఆయన మనం అక్కడికి వెళ్ళిన Okay. తర్వాత. So చూసారా? angels coming and lifted up is a, yeah, I mean, they might have gotten from this one, but again, it is a Jewish belief. చూసారా? ఈ యొక్క యేసుప్రభు చెప్పిన మాటల ఉద్దేశంలో యూదుల నమ్మకాలు కూడా కొన్నిసార్లు బయటికి వస్తాయండి. వాళ్ళు అట్లా అనుకునేవారు. A Jewish belief need not necessarily be a biblical belief. కాబట్టి యూదులు నమ్మింది బైబిల్ నమ్మకము అని చెప్పే అవసరం ఏమీ లేదు. Okay, Jews believe many things. మరి యూదులు చాలా అభిప్రాయాలు నమ్మకాలు వాళ్ళకు I mean, ఉండేవి. their belief is like, your incarnation of Elijah, your incarnation of Moses, your incarnation of John the Baptist, Yeah. చూసారా? వాళ్ళ అభిప్రాయాలు చాలా ఉంటాయి. యేసు ప్రభు గురించి ఏమన్నారు? నీవు యోహాను మరలా పుట్టాడేమో, ఏలియా వచ్చాడేమో, ఆ ప్రవక్తేమో, ఈ ప్రవక్తేమో ఎన్నో అనుకున్నారు వాళ్ళు. కానీ అసలు విషయం ఏమిటండి? ఆయన మెస్సీ అనేది వాళ్ళు గమనించలేకపోయారు. Yeah, or like, at the pool of Bethesda, they believe, Yeah. the superstitious believe, angels will come and do the water, blah, blah, blah. Like, how stupid can a person be? Jesus said, I don't even care about your stupidity. I don't want to spend my eternity explaining your stupidity. కాబట్టి యూదుల్లో చాలా కొన్ని దురభిప్రాయాలు కూడా ఉండేయండి. సో మనకు అది బైబిల్లో కూడా చెప్పబడింది. యోహాను 5లో ఆ బెతెస్దా కోనేరు దగ్గర దేవదూత రావడం, నీళ్లు కదిలించడం, అట్లాంటిది ఏమి లేదు. అది వాళ్ళ నమ్మకం అంతే. అది ఆ యొక్క ఉష్ణోగ్రతల తారతమ్యంలో ఆ నీళ్లు కదిలేవి తప్ప దేవదూత వచ్చి కదిలించడం ఏమి లేదు. అది వాళ్ళ నమ్మకం. ప్రభు దాని విశ్వాసాలు పట్టించేకోలేదు. దాని మీద ఒక కామెంట్ కూడా చేయలేదు. మీరు నమ్ముకోండ్రా బాబు అన్నాడు. ఆయన స్వస్థపరచాలనుకున్న వాడిని స్వస్థపరిచి తీసుకుని పోయాడు. So that many issues are there understanding this parable passage story. So, కాబట్టి now ఇది you know why I'm asking these questions. ఉపమానమా, నిజ సంఘటన ఏమండి, లేదంటే ఒక కథన, లేదంటే ఒక మరి కల్పించిన కథన, సత్యం చెప్పడానికి నీతి కథన, ఇవన్నీ మరి మనము ఏమండి డిసైడ్ చేసుకోవడానికి ఈ ప్రశ్నలన్నీ అడిగింది. Based on this story, we can figure it out how our journey is going to be the last journey to heaven. కాబట్టి ఈ యొక్క ఉపమానం ఏదైతే ఉందో దానిని బట్టి మనము కూడా చనిపోయినప్పుడు మన జర్నీ ఎలా ఉంటుందో, లేదంటే మనకు తీర్పు ఎలా ఉంటుందో అనేది మనకు కొంచెం అవగాహన వస్తుంది. Second issue. రెండవదండి, Rich man goes to hell, the poor man goes to heaven. చూసారా? ఇంకొకటి ఉంది. ఈ ఉపమానంలో చాలా విషయాలు ఉన్నాయి. ఒకటేమో దేవదూతలు మోసుకొని పోవడం, ఇప్పుడు చూసాము. అట్లా కాదులే, అది యూదుల అభిప్రాయం అని అనుకున్నాము. ఓకే, అంతవరకు బాగుంది. రెండవది ఉందండి, ధనవంతులందరూ నరకానికి, దరిద్రులందరూ పరలోకానికి అనేటువంటిది ఇంకొక అభిప్రాయం ఉంది. If that is the truth, ఓకే, మరి ఈ ఉపమానంలో అలా ఉంది కదా, దానిని బట్టి అదే నిజమైతే all the sannyasis in Haridwar, Varanasi, they go to hell. they all go to heaven because they're all poor. ఓకే, ఓకే, సన్యాసి. I mean, they don't even have homes. I mean, that charas ganja, dam maro dam batch. ఓకే, సో అంటే ఈ లోకంలో అతి నికృష్ట దరిద్రులు ఉంటారు చూడండి. ఇల్లు లేకుండా, బట్టలు కూడా లేకుండా. ఏమండి, మనకి భారతదేశంలో ఒక సాంప్రదాయం ఉంది. అన్నీ వదిలేసి సన్యాసం పుచ్చుకొని ఆ గంగా ఒడ్డుకి వెళ్ళిపోయి అక్కడ జీవిస్తారు చూడండి. వాళ్ళకే పరలోకం అనమాట. And for us, rich means only Ambani. సో మనకేంటంటే ధనవంతుడు అంటే అంబానీ అనేమో అని మనం అనుకుంటాం. I have a servant in my house that works in my house. మరి మా ఇంట్లో ఒక పని ఆమె ఉన్నారు. She calls me rich. ఆమె అంటది మీరు ధనవంతులనే అంటది. Going to go to heaven? సో కాబట్టి నాకు పరలోకం లేదనమాట. No, I'm rich. సో నేను మరి ధనవంతుడిని కదా. Where does it say that rich went to heaven because of his riches and poor went to heaven because he was poor? చూడండి, ఎక్కడైనా ఒక వచనం ఏముందో, ఈ ధనవంతుడు తన ధనాన్ని బట్టి పరలోకానికి వెళ్ళాడు, లేకపోతే ఈ దరిద్రుడు తన సో ఓకే, ధనవంతుడు తన ధనాన్ని బట్టి నరకానికి వెళ్ళాడు, ఏమంటే లేదంటే ఈ దరిద్రుడు తనకున్న దరిద్రతను బట్టి పరలోకానికి వెళ్ళాడు అని వాక్యం ఏమన్నా రాయబడి ఉంటే నాకు చూపించండి. Does it say anything? సో అట్లాంటిది ఏదైనా మనకు వాక్యంలో కనబడుతుందా? మరి మనం ఎందుకు ఈ ఉపమానాన్ని బట్టి చెప్పేస్తున్నారు చాలా మంది. గొప్పలందరూ నరకానికి, పేదలందరూ, డబ్బులు లేకపోతే నువ్వు పరలోకం వెళ్ళిపోతావంట. Where do you get this concept from? మరి
సో కాబట్టి దరిద్రంగా జీవిస్తే లేకపోతే సో నీ దగ్గర దరిద్రుడిగా ఉంటే నీకు పరలోకం గ్యారంటీ అని ఈ బోధలు ఎక్కడి నుంచి వస్తున్నాయండి? I don't know. I mean, again, I know you are not saying that, but that is మీ- the teaching. That is the prominent teaching that is happening in the churches, which are totally unbiblical, satanic teachings. చూసారా, ఇవి బైబిల్కి అనుకూలంగా లేనివి, వాక్యముతో అనుకూలించినవి, సాతాను సంబంధమైన బోధలు. ఈ ఉపమానాల్లో నుండి కూడా అనేకం పుట్టిస్తున్నారు. ఒకవేళ నీవు చేయలేదేమో, మంచిదే, దేవునికి స్తోత్రం, నీవు చేయలేదేమో, నీవు వినుంటావు, ఎంతో మంది చెప్తూ ఉన్నారు ఇట్లాంటి You బోధలు. see, if it is ఇది not సాతాను from the సంబంధం. Bible, it is from Satan. You cannot explain me otherwise. చూసారా, బైబిల్లో లేనిది కనుక నీ నోరమట కానీ నీ చెవుల్లో కానీ పడితే అది దేవుడు కాదు, సాతానే దాన్ని చెప్పిస్తున్నాడని. ఇంక వేరే మార్గం ఏమి లేదు కదా, చెప్పిస్తే సాతాన్ని చెప్పించాలి, లేకపోతే దేవుడు మాట్లాడాలి. రెండే Okay, there are విషయాలు. only two things. No, like again, I'm not talking about physics, chemistry, maths, biology. I mean, is it a satanic teaching or is it biblical teaching? That doesn't come with salvation here. కాబట్టి ఆ యొక్క కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ వీటి గురించి నేను మాట్లాడట్లేదు. అవి సాతాను బోధల, ఆ విషయం మనం ఇక్కడ చర్చించుకోవడం లేదు. ఎందుకంటే వాటికి రక్షణ ఆపాదించబడలేదు. నువ్వు కెమిస్ట్రీ చదివినా, ఫిజిక్స్ చదివినా, సోషల్ స్టడీస్ చదివినా రక్షణ అనే దానికి సంబంధం లేదు కాబట్టి వాటి విషయం మనం ఇక్కడ చర్చించుకోవడం లేదు. Anybody else? I think someone has a question. ఓకే, you continue. Okay, yeah. So the thing is, guys, this But- passage has transformed the Christian church. It's like, I mean, oh, okay, it's double equinate, so nakan botnadu, it double tappone, swargan geltunadu. Okay, angels came and lifted my body. It is going to be with there. I'm going to play. You know what? No. That's what it is. Okay. చూసారా? And the biggest problem, again, one more issue here I am seeing in మరి this passage. ఈ యొక్క ఉపమానంలో ఇంకొకటి ఉందండి, ఇంకొక అననుకూలమైన విషయం ప్రకటించబడుతుంది. అదే What people say, again, these are all theories, guys. సో ఇవన్నీ కూడా ఏమంటే ప్రతిపాదించిన సిద్ధాంతాలు, నిరూపణ కాలేనివి. Okay, these are all theories. Yeah. One prominent theory, what it says, మరి ఇంకొక వాద ఉన్నది దీని విషయంలో, అదేంటంటే which is like, which is based on this story only they came up with that. మరి ఈ యొక్క ఉపమానాన్ని మీద ఆధారపడి అటువంటి బోధకు వారు చెప్తున్నారు. People from hell can see people in heaven. చూసారా, మరి నరకంలో ఉన్న వాళ్ళకి పరలోకంలో ఉన్న వాళ్ళు కనబడతారు. That's what happens in this story. ఈ యొక్క ఉపమానంలో అలా జరిగింది కదండి. Okay, people in hell sit there and watching. Okay, there it is. Oh, there it is. Lazarus, Abraham, they are sitting there, and what they say is people in heaven cannot see people in hell. చూసారా, మరి అక్కడే అదే ఉపమానంలో నరకంలో ఉన్న వాళ్ళేమో పరలోకంలో ఉన్న వాళ్ళని చూడగలుగుతారు, పరలోకంలో ఉన్న వాళ్ళేమో నరకంని చూస్తారేమో కానీ అక్కడికి మాత్రం వెళ్ళలేరు అని చెప్తున్నారు. That's what it says. అది అక్కడ రాయబడింది. మరి Okay, my question comes now. అప్పుడు నేనేం ప్రశ్నిస్తానంటే, Okay, అయితే మంచిది, my logic here. Now I'm using my logic. చూడండి, ఒక 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 ప్రశ్న వస్తుంది ఏమిటంటే, Say if a father or a mother is in hell, సో ఒక తల్లో తండ్రో నరకంలో ఉన్నాడు అనుకుందాం. or okay, if let us put it, I mean, I don't want to separate. If father and mother both are in hell, సో ఓకే, సెపరేషన్ ఎందుకు, అమ్మ నాన్న ఇద్దరు నరకంలో ఉన్నారనుకుందాం. they have two children, ఇద్దరు పిల్లలు ఉన్నారండి వాళ్ళు. they both are in heaven. మరి వాళ్ళిద్దరేమో పరలోకానికి వెళ్ళారు. Okay, two children are in heaven, father and mother are in hell, మరి తల్లిదండ్రులు నరకంలో, వాళ్ళిద్దరు పిల్లలు పరలోకంలో. and these parents are watching their children playing with Jesus or Abraham. మరి Yeah, Abraham only. That's what it is. కాబట్టి ఈ యొక్క తల్లిదండ్రులు నరకం నుండి చూస్తే వాళ్ళిద్దరు పిల్లలు యేసు ప్రభుతో మరి ఆడుకోవడం చూశారు. Will the parents feel sad that their kids are in heaven, or will they feel happy that their kids are in heaven? My కాబట్టి question. ఈ తల్లిదండ్రులు ఈ పిల్లలు యేసు ప్రభుతో ఆడుతున్నందుకు సంతోషిస్తారా, లేకపోతే వాళ్ళు మేము వెళ్ళలేదన్నట్టుగా మరి ఆ ఆనందంతో ఉంటారా? ఏ పరిస్థితిలో ఉంటారు వాళ్ళ రెస్పాన్సెస్ ఎలా ఉంటాయి? Any parents or anyway, or kids, if your parents have left you and you are in hell and you're watching your parents in heaven, will you feel happy or sad? చూడండి, మీరు యేసు ప్రభుతో పరలోకంలో ఆడుతున్నారు, మీ తల్లిదండ్రులు ఏమో నరకంలో ఉన్నారు, మీరు అక్కడ సంతోషంగా No, ఉంటారు. you spot the answer. Question. యా, You are in hell and you are watching your loved ones in heaven. Will you feel happy or sad? చూడండి, నువ్వు నరకం నుండి పరలోకంలో నీ ప్రియులను చూస్తున్నావు, నీ పిల్లలను చూస్తున్నావు, నీ రెస్పాన్స్ ఏమిటి? నువ్వు సంతోషంగా ఉంటావా, లేదంటే మరి దుఃఖిస్తూనే ఉంటావా, నరకంలో ఉన్న నీవు అన్నట్టుగా?
దుఃఖంలో దుఃఖిస్తూనే ఉంటాము, ఉంటాం సార్. దుఃఖిస్తూనే ఉంటాము. Oh, that your kids are in hell? మీరు దుఃఖిస్తూ ఉంటారా? మరి అంటే హెవెన్ లో ఉన్నారు, అబ్బో మా పిల్లలు అంటున్నారు మీకు కాల్తున్నాం అని బాధపడతామా? అని అన్నారు మీరు. ఓకే, మీరు నరకం నుండి మీ పిల్లలు యేసుప్రభుతో ఆడుకుంటుంటే ఎంత You see, దౌర్భాగ్యం. I'm not to say, I mean, like, if I'm in hell and my daughter is in heaven, I don't think I'm going to feel sad about it. I'm going to say, you know what, I'm glad my daughter is in heaven. సో ఒకవేళ ఆ పరిస్థితిలో నేనుంటే ఒక పేరెంట్ గా నేను నరకం నుండి నా పాప పరలోకం ఉందనుకోండి, సర్లే ఆమెనన్నా వెళ్ళింది సంతోషం అనుకుంటానేమో నేనైతే. అనుకుంటానేమో కాదు, అనుకుంటా అంటే. అనుకుంటా, ఓకే. I mean, which parent will say, you know what, ఈడు కూడా నాతో పాటు నరకంలో ఉంటే బాగుండు. ఓకే, తల్లిదండ్రులు మా పిల్లలు కూడా నాతో పాటు నరకానికి వచ్చేస్తే బాగుండే అని అనుకుంటారా? అనుకోరు కదా అన్నట్టుగా. ఓకే, ఎస్. You see, guys, చూడండి ఎన్ని విషయాలు ఉన్నాయి చూడండి. if anything that is happiness in hell is not hell, it is heaven. So I don't think that is true. చూడండి, కాబట్టి నరకంలో ఉన్నవారు పరదేశంలో ఉన్న వాళ్ళని చూస్తారు, పరలోకంలో ఉన్న వాళ్ళని చూస్తారంటే అది కథ రూపంలో సాధ్యమేమో కానీ నిజంగా అది సాధ్యం కాదు. ఎందుకంటే ఈ లాజిక్ ప్రకారము నరకంలో ఇంచిత్తు మాత్రమైన ఏమంటే సంతోషం అనేది ఉండదు కనుక. Okay, it's like, పోతే పోయినరు అందరూ పరలోకంలో ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నారు, I'm fine, my whole family is in hell, in heaven, they are in Christ. I don't care, I can spend my eternity in hell. అని అనుకుంటారు. Is that happiness, do you think you'll get it in hell? చూడండి, మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా నరకంలో ఒక వ్యక్తి పోతే పోనీలే, నేనైతే నరకానికి వచ్చాను, నా పిల్లలు నా బంధువులు అందరూ పరలోకంలో ఉన్నారు, ఇది నాకు సంతోషమే అని అనుకునే ఆ చిన్నపాటి అవకాశం నరకంలో ఉంటది అనుకుంటున్నారు. అంత చిన్న సంతోషం అన్నా నరకంలో ఉంటదా? ఓకే. So there is no communication between heaven and hell, guys. కాబట్టి పరలోకమునకు నరకమునకు సంభాషణలు ఏమండి చూట్టాలు వంగు చూట్టాలు ఇవన్నీ ఏమీ జరగవు. It's like, but yeah, I mean, again, Christ has access to it. అయితే క్రీస్తు వెళ్ళి రాగలడేమో, ఆయనకి యాక్సెస్ ఉంటుంది. I mean, like, that's what Peter says. I mean, like, he went to the Hades. I think Sheol. No, yeah, he went to Hades. No, he went to Hades. Okay. No, he went to Sheol. Where did Jesus go in Peter? 1 Peter 3. చూడండి, ఆ యొక్క 1 పేతురు 3వ అధ్యాయంలో యేసు ప్రభు కూడా ఆ యొక్క పాతాళానికి వెళ్ళి వచ్చాడు అని. పాతాళం means not Telugu పాతాళం, not this one. తెలుగు పాతాళం ఏంటంటే భూమి కింద ఉంటదని అర్థం. Yeah, there is no పాతాళం there. పాతాళం అనేది లేదు. 1 Peter 3 or 2 Peter 3, Raj? Yeah, 2 Peter 3. You see, I had to have my Google here. ఓకే, 2 పీటర్ 3లో అట్లాంటి ఒక ఉద్దేశం ఉందండి. ఆయన ఏమండి కిందకి వెళ్ళి వచ్చాడు అనేటువంటిది ఒకటి ఉంటుంది. No, Raj, I think it is in 1 Peter 3 only. Where does it say, like, that's why I should not give you my Bible references. So what is the I mean, he entered the Patalam. What is it? Where is your Patalam? Where is that పాతాళం? So Somebody help us in finding the reference, guys. Ephesians, that is mentioned, right? And it's in Peter, Raj. I know it. Like, even though he entered in the Hades, it's like, people usually like to preach during what Jesus did during Good Friday and Easter, right? That one. Yeah. Which one? 3 and 19. See. 1 Peter 3:19? Yeah, you see, at least I was right. Close. Yes. 1 Peter 3:19. And 20, please. You see, after being made alive, he went and proclaimed to the imprisoned spirits, to those who were disobedient long ago. God waited patiently, blah, 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 blah. You see, where did he go? Imprisoned spirits. Where will be the imprisoned spirits will be there in 1 Peter 3:19. Yeah. సో చెరలోనున్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపుగానే వెళ్ళాడని మనం చూస్తున్నామండి. చెరలోనున్న ఆత్మలు ఎక్కడ ఉంటాయి?
Okay. పాతాళం అని మనం So అంటాం. Jesus has access to hell. I mean, కాబట్టి you know, సో again, యేసు ప్రభు ఆయన వెళ్ళగలడు ఏమండి పరలోకానికి, నరకానికి, షియోలు, హేడీసు అంటే పాతాళం ఈ లోకాలకు ఆయనకి యాక్సెస్ ఉంటుంది కానీ మనకు యాక్సెస్ ఉండదు. ఓకే, అది మనం okay. So చెప్పదలుచుకున్నాం. that's the point. Again, guys, you know, this question that we discussed today ఈ రోజు are మనం to be the questions to be asked all in this one passage. చూసారా ఈ యొక్క లూకా 16 ఏమండి ఆ యొక్క 19 నుంచి అనుకున్న వచనాల్లోనే ఈ యొక్క ప్రశ్నలన్నీ కూడా వచ్చేసాయి. Okay. So when we die, will angels come and take us? మరి ఇప్పుడు చెప్పండి, మనం చనిపోయినప్పుడు మనల్ని కూడా దేవతలు Okay. వచ్చి మోసుకెళ్తారా, If we తీసుకెళ్తారా? don't make it to heaven and hell, do we have access to see what is happening in heaven and hell? మరి ఈ యొక్క ఉపమానాన్ని బట్టి మనం కూడా అండి మరి పరలోకం నుంచి నరకాన్ని, నరకం నుంచి పరలోకాన్ని సంభాషణ చేసుకుంటామా? Does being rich take us to hell and being poor take us to heaven? Default settings. మరి ధనవంతులైతే నరకము, మరి దరిద్రులైతే పరలోకము అని ఏమైనా ఉన్నదా? Okay. And Abraham, ఉమ్, honestly, ఉమ్. sitting in heaven, do we see Abraham, or are we expected to see జీసస్ Jesus Christ? ఓకే, సో ఆ యొక్క పరదేశాన్ని మనకు రాయబడింది చూడండి. ఆ పరలోకానికి వెళ్ళినప్పుడు అబ్రహాం చూడడానికి వెళ్తున్నామా, లేదంటే ఇంకెవరినైనా చూడడానికి, ప్రభువైన యేసుక్రీస్తుని Okay. కలుసుకోవడానికి And వెళ్తున్నామా? how did this rich man know that he is Abraham? సో ఈ యొక్క ధనవంతుడికి అతడు అబ్రహాం అని ఎట్లా గుర్తుపెట్టగలిగాడు? I don't know. మనకు తెలియదు ఆ విషయాలు. Like the same way when these disciples were there, they saw Elijah and Moses. Probably Jesus was talking to them by names. చూడండి ఈ యొక్క రూపాంతర కొండ మీద మోషే, ఏలియాలు వచ్చినప్పుడు యేసు ప్రభు వారికి బహుశా చెప్పినాడేమో, అట్లా గుర్తుపెట్టారేమో బహుశా. I don't know. I mean, like, ఉమ్. I don't think Peter and James and John were there when Elijah and Moses were alive. Oh, yeah, I can see this guy. Oh, he's Elijah. Oh, he's Moses. It's not that, you know, they had computer and phones to check, okay, whose face is this? Probably Jesus was telling, hey, Moses, listen to me, Moses. ఆ, Or, hey, Elijah, listen to this. We don't know what happened, what conversation they had. ఆ యొక్క రూపాంతర కొండ మీద ఈ యొక్క పేతురు, యోహాను, యాకోబు గారు వెళ్ళి పేతురు ఆ యొక్క మోషే అలాగే ఏలియాలను వాళ్ళ రూపాన్ని చూసి గుర్తుపట్టిన వారు కాదు. ఎందుకంటే మోషే దినాల్లో కానీ ఏలియా దినాల్లో కానీ వీళ్ళు లేరు కదా. మరి ఇప్పటిలాగా ఫేస్ రికగ్నిషన్ ఏమి ఆ సాఫ్ట్వేర్లు ఏమి లేవు కదా. యేసుప్రభు బహుశా వాళ్ళతో మాట్లాడినప్పుడు మోషే, ఏలియా అని సంబోధించి ఉండవచ్చు. అట్లా వారు తెలుసుకుని ఉండవచ్చును. Okay. వినండి. So, కాబట్టి this week's homework కాబట్టి ఈ వారము మీకు ఒక చిన్న ఇంటి పని ఇస్తున్నాను. is write ఉమ్, your ఉమ్. understanding of Luke 16, 19 to 31. It may be a page, ఉమ్. it may be a 2-page. Again, this is just a homework, not an assignment. My assignments are going to be very weird because there is a format that you have to submit in that. You cannot submit whatever you like. చూడండి అసైన్మెంట్ కాదు ఇది. అసైన్మెంట్ ఫార్మాట్ అది వేరుగా ఉంటుంది. దాని సమయం వచ్చినప్పుడు చెప్తాం. కానీ ఇప్పుడు మట్టుకు ఏమిటంటే లూకా 16, 19, 31లో మీ పరిశీలనలు రాయండి, మీ It's అబ్జర్వేషన్స్. like, don't write your biblical conclusion. సో కాబట్టి మీరు ఏమనుకుంటున్నారో ఆ యొక్క కన్క్లూజన్స్ మీరేం రాయనక్కర్లేదు. Okay, my conclusion at the end of the day, Jesus saves. సో కాబట్టి అన్నిటికీ ఒకటే ముగింపండి. నన్ను అడిగినా మిమ్మల్ని అడిగిన ఇదే చెప్పాలి. ఏంటంటే యేసు ప్రభువే రక్షకుడు లేక రక్షిస్తాడు అనేదే ముగింపు. అది అందరూ చెప్పాలి. Okay, that is there. అది యేసు ప్రభువే Whether you have రక్షకుడు. it or not, ఆ, we have to come back to that. I don't want conclusion. I just want your observations in this one. ఆ, I mean, కాబట్టి what you believe, Hmm. what you think are the possibilities. I mean, Ah. like, how many possibilities can happen? First of all, you have to see whether it's a parable. Okay, I personally think it's a parable. I personally think it's a story. I Hmm. personally think it is a future event. I personally think it never happened. I personally think it's now never going to happen. I think he's just going to try to explain one point. That is the first point. Ah. Second point, I mean, like, you know, who is the So, rich man? Who ah. is the old Ah. man? Lazarus. Is he a real person? Did Jesus use it for a symbolic representation, or to explain why he had to use the name for a beggar, but he didn't use the name for a rich man? Okay, that's the second story. What does sitting in the bosom of Abraham means in the Jewish culture? I mean, you know, Abraham bosom means in heaven. That's a general representation. So you got to understand that one. Okay. చూడండి ఇందాక మనం ఒకటి అనుకున్నాం, గాఢాంధకరపులో అంటే మరణం అనుకున్నాం యూదుల అభిప్రాయం. అలాగే అబ్రహాం రోమ్ అంటే అక్షరాల అబ్రహాము దగ్గర ఉన్నారని కాదండి. అదేమిటంటే పరలోకం అనేది యూదుల అభిప్రాయం. ఓకే, అట్లా ఇది ఒక ఉపమానమా, లేదంటే ఒక మరి యేసు ప్రభు నీతి కథలాగా చెప్పాడా,
ఇవన్నీ కూడా మీరేమనుకుంటున్నారు? మీ వ్యక్తిగత అభిప్రాయాలు మీ యొక్క హోంవర్క్ లో మేము And let me చూడాలనుకుంటున్నాము. give you the best suggestion సో for ఒక today, ఒక సలహా for this ఇవ్వండి. class, ఈ for క్లాస్ this passage. ఈ క్లాస్ కొరకు లేక ఈ యొక్క ప్యాసేజ్ కొరకు ఒక సలహా ఇవ్వండి I మరి. mean, this will perfectly work. మరి ఇది మీకు బాగా ఉపకరిస్తుంది. Do not search on internet. సో చూడండి, మీరు ఎక్కడ ఏ ఇంటర్నెట్ లోను ఏ గూగుల్లోను సెర్చ్ చేయకుండా మీరు Because ఏమనుకున్నారో when రాయండి. you search on మీరు internet, ఏం విన్నారో రాయండి, మీరు ఏమనుకుంటున్నారో రాయండి, మీ Yeah. అభిప్రాయం ఏంటో రాయండి. తప్పు లేదు, ఒప్పు కూడా అని మేము చెప్పము, తర్వాత మనం ఆలోచిద్దాం. 99.9% resources online Ah. about this passage are absolutely trash. చూడండి, 99.9% గూగుల్ కానీ ఆన్లైన్ రిసోర్సెస్ కానీ ఈ ప్యాసేజ్ గురించి చెప్పేవన్నీ కట్టు కథలే, అవి నిజాలు I've కావు. checked it, నేను చెక్ చేశాను, trash. మరి అవన్నీ కూడా చెత్తలాగా ఉన్నాయి. I mean, it will spoil your brains. మరి అవి చదివినారనుకోండి, మీ మనసు చెడుతుంది, మీ ఆలోచనలు చెడిపోతాయి. Get to this passage. కాబట్టి మీ మట్టుకు మీరు చదవండి. You read it twice. మరి- First, write all the questions. Okay. కాబట్టి Who, what, where, why, when. Ah. అసలు ఇది ఎందుకు ఇలాగ అవ్వచ్చా? Again, I'm not asking for your concrete answers. We will go through the questions, answers again. But you first write your observations. మీ యొక్క పరిశీలన రాయండి. హూ, వాట్, వేర్, వెన్, హౌ, Possibilities, like it can be a possibility of this one, possibility of that one. మీరు ఏమనుకుంటున్నారు, మీ మనసులో ఏముందో అది రాయండి. తప్పు ఒప్పు అనేది తర్వాత మనం ఆలోచిద్దాము. కన్క్లూజన్స్ ఏమీ రాయనక్కర్లేదు, మీరు ఏమనుకుంటున్నారు రాయండి. సో ఇది ఉపమానమా, లేదంటే ఒక నీతి కథనా, ఇది నిజంగా జరిగిన సంఘటన, మీరు ఏమనుకుంటున్నారో మీ మట్టుకు మీరు ఏమనుకుంటున్నారో మీ మనసులో ఉన్నది ఆ కాగితం మీద పెట్టి రాసుకురండి వచ్చే వారానికి. And see in verse 29, Abraham replied, మరి అక్కడ 29వ వచనంలో అబ్రహాం గారు ఒక సమాధానం కూడా ఇస్తున్నాడు. they have Moses and prophets. As if Abraham is telling, I read the Bible, they have Moses. This is before Abraham and Moses came. I mean, Moses and prophets came when Abraham was there. చూడండి, 29వ వచనం చదివితే మీకు ఏమనిపించాలి? అబ్రహాము ఏమంటున్నాడు, అబ్రహాం అనే యొక్క పెద్ద ఆయన ఏమంటున్నాడు, మోషే ప్రవక్తలు అక్కడ ఉన్నారు, వాళ్ళు చెప్తారులే అంటున్నారు. అబ్రహాం కాలంలో మోషే ఉన్నాడా, ప్రవక్తలు ఉన్నారా? అబ్రహాం ఒక్కడేగా విశ్వాసంగా వచ్చింది. So that means Abraham is watching everything like God. సో లేదంటే దేవుని రూపంలో, లేదంటే దేవుని లాగానే అబ్రహాం కూడా అందరినీ ఏ ప్రవక్త వచ్చాడు, ఏ మోషే వచ్చాడు, ఏ ఏలియా వచ్చాడు అని చూస్తున్నాడా? సో అది ఒక Ask questions. Ask అట్లాంటి questions. ప్రశ్నలు మీరు అడగండి, అడిగి Ask questions and you can say, probably there is no answer for it. I don't know the answer. We should find the answer. Then do some research, guys. This is how you interpret the Bible. చూడండి, బైబిల్ని అర్థ వివరణ చేయాలంటే ఇట్లా మీరు ప్రశ్నలు వేసుకుంటేనే, ఇది నాకు తెలియడం లేదు, దీని కొరకు నాకు సహాయం కావాలి, ఇది నేను ఎలాగ అనుకుంటున్నాను అని మీరు ఆ యొక్క మరి ఆ ఇంటి పనిలో హోంవర్క్ లో మీరు రాసుకురండి. చూద్దాం. See the fun part, guys. అయితే Okay? ఇంకొకటి ఉంది ఇక్కడ హాస్యాస్పదమైనది. You guys are in masters. Most of you guys are in MAT, masters in applied advanced theology. Advanced, right? No advanced, only theology. Masters? Master of Arts in Master of theology. Okay. Master. Ah. You guys are supposed to be masters already by now. చూడండి, మీరు కొంతమంది మీలో MA థియాలజీ కోర్స్ చదువుతున్నారు కదా. సో MA థియాలజీ అంటే మాస్టర్స్ కోర్స్, చాలా పెద్ద కోర్సు మన క్రిస్టియన్ సర్కిల్స్ లో. కాబట్టి I mean, మీకు you're already at the master's level. మాస్టర్స్ లెవెల్ You should కాబట్టి be answering this. But the question is, మ్మ్. when it comes to Bible theology, nobody is a master, nobody is a doctorate. అయితే చూడండి, బైబిల్ విషయాలు వచ్చేటప్పటికి ఎవరైనా వాటిని పరిశోధించవచ్చును. బైబిల్లో ఈయన మాస్టర్ అండి, ఈయన డాక్టరేట్ అండి, ఈయన మరి బ్యాచులర్ అండి అని మనం చెప్పడానికి ఏం లేదు. అవి కాగితాల వరకే పరిమితము. మనం ఎంతైనా పరిశోధన చేసుకోవచ్చును. And the guys who are in divinity, BE, అలాగే బీడీ కోర్సులో ఉన్నవారు, this you must know it because Yeah. this is a divine subject that you need to understand when you are preaching or when you are teaching or when you are counseling, when you are seeing things what are happening in this world. This is how the Bible sees this thing. Chusara? The divinity students cannot escape. Master student, you are supposed to do it. సో MAలో ఉన్నవారు తప్పనిసరిగా ఇది పరిశోధన చేయాలి, ఇంకా తప్పదు. ఎందుకంటే మీరు మాస్టర్స్ లెవెల్ కాబట్టి. అలాగే బీడీలో ఉన్నవారు మాకు కాదులే అనుకోవడానికి లేదు. ఎందుకంటే నీవు పరిచర్లో ఉన్నావు, నువ్వు ప్రజలకు ప్రసంగాలు చేస్తున్నావు, ప్రజలకు కౌన్సిలింగ్ చేస్తున్నావు. అంటే లోకము ఏమనుకుంటుందో నీకు తప్పనిసరిగా తెలిసి ఉండాలి. కాబట్టి మీరు కూడా ఇది చేయాల్సిందే ఈ పరిశోధనలో. Please don't
do Google search, please. My request again, Ah, because once you కాబట్టి do Google search, Ah. you yourself have committed suicide in that. కాబట్టి గూగుల్ సెర్చ్ చేస్తే మిమ్మల్ని మీరు చంపుకున్నట్టే. ఎందుకంటే అందులో ఉన్న అభిప్రాయాలు, మీ అభిప్రాయాలు మిక్స్ అయిపోయి అసలు ఏ ఫలితం రాకుండా కాగితంలో సగం కూడా మీరు రాయలేరనేది నాకు బాగా తెలుసు. కాబట్టి దాని జోలికి పోవద్దనేది రిక్వెస్ట్. And this homework, I'm going to grade it. కాబట్టి ఈ యొక్క హోంవర్క్‌ని నేను చూస్తానని చెప్తున్నాను. గ్రేడ్ చేద్దాం Yeah, if దాన్ని. it's in Telugu, I will have Raj take his opinion. If it is English, I will do it. Ah. And I will pick at least 2 or 3 random homeworks and we'll discuss it. Ah. I will not mention the names of Ah. who we are reading. చూడండి, మనము అందరూ దీన్ని రాసుకురండి. తెలుగులో ఉంటే నేను వాటిని చదువుతాను. ఇంగ్లీష్‌లో ఉంటే అయ్యగారు చదివి దాన్ని గ్రేడ్ చేస్తారు. మాకు చిట్టీలు వేసినట్టుగా ఎవరో ఒక 2 పేపర్లు తీసుకుని వాటిలో ఉన్న విషయాలు మనం డిస్కస్ చేద్దాము. And I will not mention the names of whose paper I am reading. చూడండి, ఎవరి పేపరో అది మాకు కూడా తెలీదు. మీకు అంతకన్నా తెలియదేమో. వారి పేర్లు ఏమాత్రం చదవము. I will not give you credit for it. I will Ah. not give you insulting remarks for it. కాబట్టి ఇది ఎవరు రాశారో వాళ్ళకి మెచ్చుకునేది లేదు. వాళ్ళని మరి మరి తక్కువ చేసి చెప్పేది లేదు. ఇలా రాశారేంటి అనేది కూడా లేదు. Yeah, I mean, అది don't expect, oh, brother, what a you know what, you don't expect those things from me. కాబట్టి మీరు బాగా రాసినా మిమ్మల్ని మెచ్చుకునేది తర్వాత, మీరు చెడుగా రాసినా మిమ్మల్ని కరెక్ట్ చేయడానికే ఉంటది తప్ప ఇంకో వేరే విషయం ఏమీ Yeah, if ఉండదు. it's bad, it's like, yeah, what kind of lousy? I will not say that. I'll say, you know what, bad luck. That's what it is. Okay. Okay. I know I have given too much of data in this. కాబట్టి ఈ ఉపమానంలో చాలా విషయాలు చెప్పేశాం మీకు. Okay. Okay. So please do the search study. You కాబట్టి have a couple of సెల్ఫ్ స్టడీ holidays. చేయండి. చూడండి, 19 నుంచి 31 అంటే సుమారుగా 10-12 వచనాలు అనుకుంటా. ఈ 10-12 వచనాలకి మీరు ఏం చేస్తారంటే, ఎందుకు, ఏమిటి, ఎందుకు చెప్పాల్సి వచ్చింది, ఎలా జరిగింది, ఇది నేనేమనుకుంటున్నాను, నేనేం విన్నాను, ఇది అసలు అవుతుంది, నిజమవుతుందా అనే పరిశీలనలో First, ask questions, guys. Ah. Ask all the questions Yeah. and then try to answer it. The Come- question is, the problem is we are not asking questions. That's why we don't even know the answers. కాబట్టి జవాబు మనకు రావాలంటే మొదట ప్రశ్నతో ప్రారంభించాలి కదా. ప్రశ్నలు అడగండి, ముందు ప్రశ్నలు వేసుకోనండి. ఇది ఏమై ఉంటుంది, దీని అర్థం ఏమై ఉంటుంది, ఇతడు నిజంగా అండి మీరు విన్నట్టుగా, మీరు అనుకున్నట్టుగా ఇది నిజంగా జరిగిన సంఘటనేనని ప్రశ్నలు వేసుకోనండి. ఆ ప్రశ్నలను బట్టి మీరు జవాబులు వస్తాయి. అవే మన అర్థ వివరణ అవుతుంది. కనుక దయచేసి అందరూ చేయండి.